పాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి జరుపుకుంటున్నాము. దీనికి సభాధ్యక్షులు మా ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్ల సత్యనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. శ్రీ పంచరెడ్డి లక్ష్మణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గాయకుడు మిమిక్రీ కళాకారుడు శ్రీ బాదరవేణి రాజ్పాల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు శ్రీమతి ఉజ్వల గారిని వేదికపైకి రావాల్సిన దేవేందర్ సార్ని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. డాక్టర్ సి నారాయణ రెడ్డి, డాక్టర్ రావూరి భరద్వాజ వంటి ప్రముఖులతో సహవాసం చేసి సాహిత్య చరిత్రలో అద్భుతమైన కవిత్వంతో తనదంటూ సంతకం చేసి నిజామాబాద్ జిల్లా ఖ్యాతిని విఖ్యాతం చేసిన మన ఈనాటి ముఖ్య అతిథి పంచరెడ్డి లక్ష్మణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గ్రామంలో తెలుగు భాషోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. వారిని అమ్మ నాన్నలు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ చదివించారు. ప్రొఫెసర్ జి రామరెడ్డి దూర విద్యలో MA తెలుగు పూర్తి చేశారు. అలాగే డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో MSc బాటనీ PG కూడా పూర్తి చేశారు. ఇప్పటి వరకు వాళ్ళు క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ద్వారా ఏమైతే నేర్చుకున్నారో ఆ జ్ఞానాన్ని ఉపయోగించి పిల్లలంతా కూడా చిన్న చిన్న కవితలు చక్కగా రాశారు. వాటిని ఈరోజు మన ముందు వారు చదవబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు నిర్వహించుకుంటున్నాం. ఒకసారి ఆ పిల్లలందరికీ కూడా గట్టిగా చప్పట్లతో మనం అభినందనలు తెలియజేద్దాం.
ఒక చిన్న విత్తనమే మొక్కగా మహావృక్షంగా ఎదిగినట్టు స్కూల్లో కవితలు రాసే పిల్లలే రేపు ప్రజాకవులు మహాకవులు అవుతారు. మీకు బాగా తెలుసు, మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రమేష్ కార్తిక్ నాయక్ అని జక్రన్పల్లి తండా, చిన్న తండాలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. రేపో మాపో ఒక 10-15 ఏళ్లలో నోబెల్ బహుమతి కూడా వస్తుంది ఆ పిల్లగాడికి. అది ఎట్లా సాధ్యమైంది అంటే అది స్కూల్ ద్వారానే సాధ్యమైంది, స్కూల్లో నేర్చుకున్న జ్ఞానం ద్వారానే సాధ్యమైంది. సో అట్లాంటి పిల్లలు మన పాఠశాల నుంచి, మన ఊరు నుంచి కూడా ఎంతోమంది ఎదగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. మేము అడగగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అనుమతులు ఇచ్చి సహకరించినటువంటి మా ప్రధానోపాధ్యాయులు, ఈనాటి సభాధ్యక్షులు డాక్టర్ సల్లా సత్యనారాయణ గారికి, అలాగే నాకు అత్యంత ఆత్మీయుడు, అసలు తెలంగాణ భాష అది భాషనేనా అని అనుకుంటున్నటువంటి రోజుల్లో, తెలంగాణ భాష సినిమాల్లో విలన్లకు ఉపయోగిస్తున్నటువంటి రోజుల్లో, అంటే 1972 నేను పుట్టినప్పుడు కవిత్వం రాసుడు చాలా, వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం, వెల్కమ్ అన్న. అట్లాగే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నప్పుడే పిల్లల లోపల ప్రతిభ అనేది బయటకు వస్తూ ఉంటుంది. అట్లా చిన్నతనంలోనే అటు ఆటలు, పాటలు, డాన్సులు, మిమిక్రీ, ఏ కళ నేర్చుకుంటే ఆ కళను నేర్చుకొని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు పొందినటువంటి వ్యక్తి అనుకోకుండా మన 24 DSCలో, అంటే అనుకోనే కావచ్చు, మన టీచర్ కమ్యూనిటీలోకి వచ్చేసాడు. టీచర్గా ఉద్యోగాన్ని సంపాదించిండు. ఆ టీచర్గా ఉద్యోగాన్ని సంపాదించిన క్రమంలో కొత్త టీచర్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నాకు బాగా ఆకర్షించినటువంటి వ్యక్తి మిత్రుడు రాజ్పాల్. మొత్తం ట్రైనింగ్లో అసలు ఎంత అంటే మొత్తం అందరితో కలివిడిగా ఉంటూ అందరినీ నవ్విస్తూ అసలు ట్రైనింగ్ని ఒక అద్భుతంగా సాగించడంలో ముఖ్యంగా మా రిసోర్స్ పర్సన్స్కి ఒక బలంలాగా ఉన్నటువంటి వ్యక్తి రాజ్పాల్. మరి అట్లాంటి వ్యక్తి తన మాటలతో, తన కళా ప్రదర్శనలతో మా పిల్లల్లో మరింత స్ఫూర్తి నింపుతారని వారిని ఆహ్వానించగానే వారు ప్రత్యేక అతిథిగా మన కార్యక్రమానికి వచ్చారు. వారికి హృదయపూర్వక స్వాగతం. వెల్కమ్ రాజ్పాల్ మిత్రమా. అని చేద్దామన్నా అసలు ఎట్లా అంటే రైలు పట్టాలు సమాంతరంగా ఉండి ఏ విధంగా రైలు నడిపిస్తాయో పాఠశాలలో ముఖ్యంగా తెలుగు సబ్జెక్టుని నాతో పాటు సమాంతరంగా, నేను ఆయనతో పాటు సమాంతరంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో ఈ కార్యక్రమ నిర్వహణలో ఎంతో సహకారం అందించినటువంటి మిత్రుడు గంగాధర్కి కూడా హృదయపూర్వక స్వాగతం. అట్లాగే ఒకరు ఇద్దరని కాదు, మొత్తం మా ఆల్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమం విజయానికి కారకులు. అందరూ కూడా హృదయంతో స్పందించి కార్యక్రమాల నిర్వహణకు, ముఖ్యంగా ఇట్లాంటి సాహిత్య కార్యక్రమాల నిర్వహణకు నాకెంతో ప్రోత్సాహిస్తున్న మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. అట్లాగే ఈరోజు మొగ్గల్లాగా ఉన్నటువంటి పిల్లలు రేపు పుష్పించి ఫలాలై ఈ దేశానికి ఉత్తమ భావి పౌరులుగా ఎదగాలని పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వచ్చిర్రు తమ పిల్లల ప్రదర్శన చూడడానికి. పిల్లలను ఎంతో ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఆదర్శ తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని చాలా వేగంగా ముందుకు తీసుకెళ్దాం. మాజీ ఎంపీటీసీ గ్రామ పెద్ద వచ్చినటువంటి విశిష్ట అతిథి, గౌరవ అతిథి శ్రీ పంచరెడ్డి శంకర్ గారికి, సరే పంచరెడ్డి లక్ష్మణ్ అన్న, అంటే శంకర్ అంటే తన కో బ్రదరు, కార్పొరేటర్ మాకు బాగా దగ్గర, అలా కో బ్రదరు సిట్టింగ్ కార్పొరేటర్ ఇల్లమ్మగుట్ట బాగా దగ్గర రిలేటివ్ కాబట్టి ఆ విధంగా పంచారెడ్డి లక్ష్మణ్ అన్న. అదేవిధంగా ఈ సభ నిర్వాహకులు, కర్త కర్మ అయినటువంటి గణపురం దేవేందర్ మరియు తెలుగు సార్ గంగాధర్ సార్ గారికి, విధంగా మరో మిత్రుడు రాజ్పాల్ సార్ గారికి, మా వెంకన్నకి, అదేవిధంగా తోటి సహచర బృందానికి, ఈరోజు 40 మంది కవిత్వం రాసినటువంటి బాల కవి విద్యార్థులకు
అదేవిధంగా ఈరోజు ఈ మైక్ పట్టుకొని ఇంత సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి మహేష్ గారికి, అంజి గారికి, మిగతా యువత అందరికి కూడా పేరు పేరున ఈ యొక్క ధన్యవాదాలు. నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తున్నా. ఒక మంచి కార్యక్రమానికి అధ్యక్ష వహించడం అనేది మన ఈ కార్యక్రమం మన ఈ జీవితంలో రకరకాల కార్యక్రమంలో ఇది ఒక అదృష్టంగా భావించవచ్చు. నేను గతంలో నవ్వుపేట పనిచేసేటప్పుడు జేఏసీ చైర్మన్ ఉన్నప్పుడు ఇదే గణపురం సార్ 2 పుస్తకాలు, ఒకటి ఆనందం, ఇంకోటి అద్దం అన్న అద్దం, 2 పుస్తకాలు కూడా, ఒకటి మోడల్ స్కూల్, ఒకటి జన్నపల్లి, 2 పుస్తకాలు కూడా ఇదే విధంగా పరిచయం చేసే క్రమంలో నేను అప్పుడు జేఏసీ చైర్మన్ కాబట్టి ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ అధ్యక్షత వహిస్తున్నా. ఈ 2 కూడా చాలా అరుదైనటువంటి, అంటే ఆసారి ఇక్కడ రావడం, నా చేతుల మీదకే ఈ కార్యక్రమం నడపడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ముఖ్యంగా పంచరెడ్డి లక్ష్మణ్ లాంటి ఒక మహాకవి కూడా మన స్కూల్కి రావడం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. మనము ఒక టీచర్ ఎంత నేర్చుకున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు, పిల్లలకు ఎంత నేర్పింది అనేది ఇంపార్టెంట్. పిల్లల దగ్గర చాలా రకాల సామర్థ్యాలు, చాలా తెలివితేటలు ఉంటాయి. మేము ఎంత పిహెచ్డీలు, మేము ఎన్ని యూనివర్సిటీలలో, ఎంత పెద్ద యూనివర్సిటీలలో చదువుకున్నామనేది ఇంపార్టెంట్ కాదు. పిల్లల దగ్గర ఉన్నటువంటి తెలివిని ఎప్పుడైతే బయటకు తీస్తారో వాళ్ళే గొప్ప ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడే నేను గణపురం దేవేంద్ర అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనిషి, భగవంతుడు అందరూ కూడా ఒకే రకమైనటువంటి జ్ఞానము, తెలివితేటలు ఇవ్వడం జరిగింది. ఆ తెలివితేటల్ని ఎవరైతే బయటకు తీస్తారో వాళ్ళే ఈ సమాజంలో హీరో. చాలా మంది ఇక్కడ యూనివర్సిటీ మెట్లెక్కరు, చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా పేదరికం, చదువుకోవడానికి డబ్బు లేకపోవచ్చు, కానీ వాళ్ళని యూనివర్సిటీ మెట్లెక్కిచ్చే బాధ్యత తీసుకోవాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఆ పేద ప్రజలకు ఉన్నటువంటి ఒకే ఒక ప్లాట్ఫామ్ మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు. ప్రైవేట్ స్కూల్ ఆ విధంగా ఉండయి. ఎంతసేపు మాకు ఎంత ఫీజు వస్తుందా, మా పిల్లవాడి యొక్క పేపర్లో ఫోటో ఎలా వస్తుందా అదే ఆలోచిస్తాడు. ఇవాళ ఇంటర్మీడియట్ రిజల్ట్ మీరు మధ్యాహ్నం 1 గంట తర్వాత పోయి చూడండి, 1 1 1 1 2 2 అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. మా పిల్లవాడికి ఇంత నేర్పినాం, మా పిల్లవాడు ఐఏఎస్ అయిండు, మా పిల్లవాడు ఒక దేశం యొక్క మంచి సైనికులు పంపినాం, ఒక దేశభక్తి యొక్క నాయకుడిని తయారు చేసి ఎవడు కూడా చెప్పాడు. అదే ర్యాంకు నారాయణ వేసుకుంటాడు, చైతన్య వాడు వేసుకుంటాడు, ఆకాష్ వాడు వేసుకుంటాడు. ఒకటే బొమ్మ, ఒకటే హాల్ టికెట్ నంబరు. అంటే ఎంతసేపు ప్రపంచంలో నా పిల్లవాడు మొదటి స్థానం సంపాదించినటువంటి ఆతృత తప్ప పిల్లవాడికి నా స్కూల్ నుంచి ఏమి ఇస్తున్నాను అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకు ఉండదు. కానీ మన స్కూల్లో విధంగా ఉండదు. ఎంత పేదోడైనా సరే వాడి యొక్క తెలివితేటల్ని ఈ సమాజానికి, మీ యొక్క తల్లిదండ్రులకు ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి ఒకే ఒక దృక్పథం మా యొక్క ఉపాధ్యాయులు ఉంటుంది. అది గమనించాలి కూడా. ఇంతకుముందు ఒక కార్యక్రమంలో మా యొక్క ఉపాధ్యాయులు ఉపన్యాసం కానీ, కవిత కానీ ఒక సందర్భంలో ఇక్కడ చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి మన పెద్ద మనిషి హనుమంతుడు ఒక మాట అన్నాడు, ఉపాధ్యాయులారా మీరు కవితలు చెప్పడం మాకు నచ్చింది, చాలా సంతోషమే, మా పిల్లలకు కూడా కవితలు నేర్పండి, కవితలు రాయించండి అని సభాముఖంగా చెప్పడం జరిగింది. హనుమంతన్న మీరు చెప్పినటువంటి 6 నెలలకే మా యొక్క 40 మంది విద్యార్థులు ఇవాళ కవిత రాయిస్తున్నాం. 40 మంది విద్యార్థులు 6 నెలలోనే. మా మనోహర్ స్వామి రిటైర్మెంట్ అప్పుడు అనడం జరిగింది, 6 నెలల విధంగా తయారు చేసినాం. కాబట్టి మా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చాలా బుల్లెట్, అంటే ఒక ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా సాధిస్తారు. చాలా ప్రతిభ పాఠాలు మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర సమర్థమైనటువంటి చాలా ఎఫిషియన్స్, ఈ దేశంలో చాలా ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఉన్నాయి. ఆ యూనివర్సిటీ చదివినటువంటి
ఇవాళ టీచర్స్ మా దగ్గర ఉన్నారు, ఇవాళ 2 డాక్టరేట్లు ఉన్నారు. ఈ సమాజంలో ఎంతైతే పెద్ద కోర్సు అనుకుంటామో ఆ పెద్ద కోర్సు చదివినటువంటి ఉపాధ్యాయులు కూడా మా దగ్గర ఉన్నారు. మా దగ్గర ఎలాంటి కొదవలేదు, మంచి ఎఫిషియెంట్ స్టాఫ్ ఉంది. కాబట్టి ఈ యొక్క జూన్లో ఏదైతే మేము ప్రవేశాల కోసం వస్తున్నామో మీరు ఊర్లో చెప్పండి. జాతీయ స్థాయిలో మా రంగు కృష్ణంరాజు సార్ జాతీయ స్థాయికి వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళిండు. ఏ ప్రైవేట్ స్కూల్ కూడా నేను ఆట ఆడితే నాకు ర్యాంకు తగ్గుతుంది, 4 పైసలు తగ్గుతాయి అని ఆలోచిస్తాడు. మేము ఆ విధంగా కాదు. మేము ఇవాళ జాతీయ స్థాయికి 2 పంపించగలిగినాం, రాష్ట్ర స్థాయికి పంపగలిగినాం, జిల్లా స్థాయిలో కూడా చాలాసార్లు అసలు లెక్కలేనన్ని విద్యార్థులు పంపాం. టాలెంట్ టెస్ట్ కూడా మండల స్థాయిలో మనదే ఫస్ట్ ఉంటుంది. ఏ రంగంలో చూసినా సరే మా స్కూల్ ఇవాళ తీసిపోదు. ఇలాంటి కార్యక్రమాలు కేవలం గవర్నమెంట్ స్కూల్లో సాధ్యమవుతుంది. కాబట్టి ఈ యొక్క జూన్లో ప్రవేశాలకు గ్రామస్తులుగా మీరు సహకరించండి. ఇంకా ఇలాంటి అద్భుతాలు కూడా ఇంకో సంవత్సరంలో మరొక వేదికమైన మీ అందరు పిలుస్తాం. మా యొక్క విద్యార్థుల యొక్క ప్రతిభ ఏ విధంగా ఉందో మేము ఇక్కడ నుంచి కూడా మీ యొక్క తెలియజేస్తాం. విద్యార్థులు మీరు కూడా అంతే. చాలా మంచి ఎఫిషియెంట్ స్టాఫ్ ఉంది కాబట్టి మా యొక్క వీళ్ళ దగ్గర మన యొక్క ఉపాధ్యాయుల యొక్క విజ్ఞానం ఒక సముద్రం. మీరు ఎంత తీసుకుంటే అంత వస్తుంది. జగ్గుతో తీసుకుంటే ఎంత ఇస్తాయో, బిందెతో తీసుకుంటే ఎంత ఇస్తాయో మీకు తెలుసు. ఎంత అవకాశం ఉంటే అంత తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక విజ్ఞానవంతమైన స్టాఫ్ ఉంది కాబట్టి ఈ స్టాఫ్ ఉన్నప్పుడే మీ యొక్క యూనివర్సిటీ కాదు ఇంకా ఎలాంటి మెట్లు ఎక్కడానికైనా సరే రకరకాలుగా అన్ని రంగాలకు కూడా మా వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ స్వీకరిస్తూ మీరు ఇంకా ఉన్నత రంగంలో అత్యున్నతంగా ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సభ నిర్వాహకులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. గణపురం దేవేందర్ సార్ గారికి, గంగాధర్ సార్ గారికి, అలాగే గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. అలాగే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ స్కూల్ స్థాయిలో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి నుంచి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు. 25 ఏళ్ల క్రితం ఇలా ఎంకరేజ్ చేస్తుంటే ఎప్పుడో వేరే స్థాయిలో ఉండేవాడిని. ఇలాంటి వేదిక కోసం చాలా రోజులు ప్రయత్నం చేసిన, కవిత్వాలు రాశాను, పాటలు రాశాను, డ్యాన్స్ చేశాను, సరైన వేదిక దొరకలేదు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. 6వ తరగతి నుంచే ఇలాంటి వేదికలు దొరుకుతున్నాయంటే మన యొక్క సార్ల యొక్క అదృష్టం. అది మీకు ఫ్యూచర్ని ఇవ్వబోతున్నారు, మంచి ఫ్యూచర్. సో ఇప్పుడు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నానంటే మీరు ఈ స్థాయిలోకి రావాలంటే చాలా ఎర్లీగా వచ్చేస్తారు. సో మంచి కళానికి పదును పెట్టండి, మంచి ఆలోచన రాగానే దాన్ని రాసేయండి. సో కాదేది కవితకు అనర్హం, దేనిపైన రాయొచ్చు. సో ఇక్కడ ఒక చిన్న కవిత్వం చెప్తాను. మట్టిలో పుట్టింది మాణిక్యం అయ్యింది, మనిషిపై చేరింది మాయ చేసింది, మనసునే మార్చింది మనిషిని మార్చింది, మానవత్వం నశింపజేసి ఏం చేసింది, మారణ హోమం సృష్టించింది, మనిషికి లేని విలువ నేడు దానికి ఉందని విర్రవీగుతుంది. ఏంటది? ప్రశ్నించే స్థాయిలో ఉంటాయి కవిత్వాలు. ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటాయి, ప్రశ్నించే స్థాయిలో కూడా ఉంటాయి. ఓకేనా? ఏంటది? బంగారం. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ ఎంత తెలుసా? 1,00,000 రూపాయలు. సో మారణ హోమం సృష్టించింది, జాగ్రత్త. ఓకేనా? రైట్. ఇక మిమిక్రీకి వెళ్దాం. సో ఇప్పుడు ఈ సారంగపూర్ గ్రామానికి, ఇది సారంగపూర్ అని ఎందుకు వచ్చింది తెలుసా? సారమున్న ఊరు సారంగపూర్. సో క్వాలిటీస్ ఉన్నాయి, అందుకోసమే ఈ స్థాయిలో ఇక్కడ అభివృద్ధి చెందింది ఈ గ్రామం. ఈ గ్రామానికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు దేవేందర్ సార్. రాత్రి ఫోన్ చేసిండు. ఎవరికి? కేసీఆర్ సార్కి చేసిండు. ఇంకెవరికి చేసిండు? వైఎస్ఆర్. పాపం ఆయన చనిపోయాడు, బట్ అక్కడే లిఫ్ట్ చేశాడు. ఇది ఓన్లీ కామెడీ పర్పస్, ఎవరిని ఉద్దేశించి కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే కేసీఆర్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు కూడా ఒకే హెలికాప్టర్లో వస్తున్నారు. సో హెలికాప్టర్ దగ్గరికి వస్తుంది, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ? హెలికాప్టర్లోనే. చూద్దాం. ముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. జరగండి, తొందరగా జరగండి, వెళ్దాం. అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ దేవేందర్ సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిండు. అతిథుల స్పీచ్ కూడా జరుగుతుంది. మనం లేటుగా వెళ్తే భోజనాల సమయానికి వెళ్ళాల్సి వస్తుంది. మాట్లాడేది ఉంది, కవిత్వాలు చెప్పేది ఉంది. జాగ్రత్తగా వెళ్తాం, తొందరగా పదండి అని చెప్పేసి అని ఆయన అనగానే ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండి,
తొందరగా వెళ్దాం, వేగంగా వెళ్దాం, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ దిగుదాం, వీలైతే మాట్లాడదాం, కుదిరితే లంచ్ చేసేద్దాం, కానీ ప్రోగ్రామ్కి వెళ్దాం అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. నెక్స్ట్ కేసీఆర్ సార్ అండి, ముచ్చటే లేదు, సమస్య లేదు, పోదాం, హెలికాప్టర్ రాకపోతే దుంకుదాం, సార్ పిలిచిండు, పద్ధతి కాదు, ఏమంటున్నా జర జల్దీ నడిపోయా అని చెప్పేసి ఆ హెలికాప్టర్ అతన్ని అంటున్నాడు. సో వేగంగా వస్తుంది, అంతాక్షరి ఆడుతున్నారు, వచ్చేటప్పుడే కొంచెం టైంపాస్గా అంతాక్షరి ఆడుతున్నారు. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు పాడుతున్నాడు, సత్తే సత్తే గొడవ లేదు, సత్తే గోళ లేదు, పుట్టే ప్రతివాడు సస్తాడు సస్తాడు అని చెప్పేసి చంద్రబాబు పాడితే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏమని, పోయే పోయే జీతం మొత్తం పోయే, ఇక మిగిలేదేం లేదు, మొత్తం నాశనం అయిపోయింది అని పాడితే ఆయన అంటున్నాడు కేసీఆర్, ఏం పాటలేదు అవి, ఏం పాటలు, పోయే పోయానట, పోయేటోడు నా పాట పాడతాడా, పాడతాడా, అది పాట కాదు, పద్ధతి కాదు. ఇక ఈయనేం పాడుతుండు, ఏం పాడుతుండు, సత్తే గొడవ లేదట, చచ్చిపోయినా కూడా గొడవ ఉంటాడా, ఏమైనా మాట్లాడతాడా, ఏ ఉగ్గోరి ఓ వచ్చేసింది దిగుదాం అనగానే అందరూ మెల్లిగా దిగుతారు. మీకు పంచకట్టు తెలుసు కదా, గోషి తాతలు కడతారు కదా తెలుసా, ధోతి ధోతి అంటాం కదా, రైట్. ప్యాంట్ వేసుకున్నాడు కేసీఆర్ సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్యాంట్ వేసుకున్నారు, మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం పంచ కట్టుకున్నాడు, గోషి, ఓకేనా. అయితే ఆ హెలికాప్టర్ ఇక్కడ దిగుతలేదు, ఎందుకంటే ఇక్కడ హెలిప్యాడ్ లేదుగా, కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ దిగుతుంది. మెల్లిగా ఫస్ట్ చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు, వచ్చింది మనం దిగే ప్లేస్ వచ్చింది, తొందరగా ఇక్కడ దిగేసి వేరే కారు పట్టుకొని ప్రోగ్రాం కట్టేదాం, నేను దిగుతున్నాను దిగేసాను, ఆయన పట్టుకొని దిగేశాడు, ఓకేనా. దాని వెనకాల నెక్స్ట్ కేసీఆర్ దిగుతున్నాడు, ఏ గమ్మును బాయ్ నేను దిగుతానా, ఆగండి, ఏ పద్ధతి లేదు, నేను ఉన్నా కొంచెం దిగను, ఎందుకు అలా చేస్తుంది, అయ్యా పెద్ద ఆయన నువ్వు పైనే ఉండు, నేను దిగుతున్నా దిగేసిన, కేసీఆర్ దిగేసిన. ఇక మిగిలిపోయింది ఎవరు, వైఎస్ఆర్. ఆయన అంటున్నా, ఆయన బాగా చూడండి, అయ్యా బాగానే ఉంది సంబరం, మీరందరూ దిగేశారు, నేను మాత్రం మిగిలిపోయాను, చంద్రబాబు నాయుడు దిగాడు, కేసీఆర్ దిగాడు, మీరు పట్టుకొని దిగుతుంది, తాడు పట్టుకొని కాదు, నా గోషి పట్టుకొని, మీరు నా గోషి పట్టుకుంటే నేను ఎవరు గోషి పట్టుకోవాలి అనగానే వెంటనే అతని దగ్గర ఉన్న ఆల్టర్నేట్ ఇంకో పంచకట్టు కట్టుకొని దిగేశారు, వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక సభను ఉద్దేశించి మాట్లాడారు, అది ఏ విధంగా ఉందనేటువంటిది. నెక్స్ట్ ఇంకో సెషన్ ఏంటంటే, ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్ లోపల హీరోలు అందరూ ఎగ్జామ్ రాస్తున్నారు. ఎసెట్ అయిపోయింది ఎగ్జామ్, అందరూ బాగా రాసిరా. సో హీరోలు అందరూ రాస్తున్నారు, మరి బాగా రాస్తున్నారో మరి చదివారో చూద్దాం. దీనికి ఎగ్జామినర్గా ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందరూ జాగ్రత్తగా రాయండి, క్వశ్చన్ పేపర్స్ అందరికి కూడా టైంకి ఇచ్చాము, క్వశ్చన్ పేపర్ ఇచ్చి 2 గంటలు అవుతుంది, ఎవరెవరు ఎలా రాస్తారో నేను చెక్ చేస్తాను అని చెప్పేసి చిరంజీవి దగ్గరికి వెళ్ళారు. బాబు చిరంజీవి ఎగ్జామ్ స్టార్ట్ 2 గంటలు అవుతుంది, ఏంటలా మౌనంగా కూర్చున్నాం అనగానే చిరంజీవి అంటున్నాం, కాశీకి పోయాడు కాషాయం మర్సం అనుకున్నావా, రాయలసీమ వెళ్ళాడు రత్నాల సీమ అనుకున్నావా, అదే రక్తం అదే పంతం, నేను ఎప్పుడూ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తాను, 2 గంటలు అవుతుంది, ఆబ్జెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇస్తావా, రాస్తాను అనగానే టైం ఉంది, ఆబ్జెక్టివ్ టైం ఉంది, లాస్ట్ 45 మినిట్స్ 15 మినిట్స్లో ఇస్తాము, కూర్చోండి అనగానే పక్కన నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళాడు. బాగానే బుద్ధి కానీ కొంచెం క్వశ్చన్స్ కఠినంగా ఉన్నాయి, చదివిన ప్రశ్నలు ఏవి రాలేవు కదా, మరి రాయాలంటే కొంచెం మా నాగార్జున కొడుకు రాత్రి 1 గంట వరకు చదివాడు, వాడు ఏదైనా రాస్తే వాడి దాంట్లో చూసి నేను కాపీ కొడతాను కదా, బాబు ఏమైనా రాసావా, నాగార్జున అంటున్నాడు. నాన్నగారు అప్పటి నుంచి చూస్తున్నాను, క్వశ్చన్ పేపర్ ఇచ్చి 2 గంటలు అవుతుంది, పైన ఏమన్నాడు 3ంటికి సమాధానం రాయండి అన్నాడు, టైం ఇప్పుడు 2 అవుతుంది, 3 గంటలకు రాస్తాను. నీ బొంద ఇంకో గంట అయితే ఎగ్జామ్ అయిపోతుంది, 3ంటికి కాదా సమాధానం, 5 ప్రశ్నలకి 3ంటికి రాయమన్నాడు, నువ్వు 3ంటికి వెళ్తే 2ంటికి రాస్తే ఇంకో గంటలో ఎగ్జామ్ అయిపోతుంది, ఏం రాస్తావని నేను ప్రశ్నిస్తున్నాను నేను అనగానే వెంటనే కృష్ణ గారి దగ్గర చిట్టి దొరికింది. కృష్ణ గారు మీరు చిట్టి కొట్టారు, ఇది బాగాలేదు, సొంతంగా రాసుకొని రావాలి, మీకు ఆల్రెడీ చెప్పాము, అన్ని ప్రిపేర్ చేశాము, స్లిప్ టెస్ట్లు పెట్టాము, అన్ని చేశాక కూడా మీరు తప్పనే. కృష్ణ గారు బాధ చూడండి.
ఎవరు నా చూసి రాత కొట్టేది? కష్టపడి రాత్రంతా చదువుకొని నేను ప్రిపేర్ అయి వచ్చాను. ఇప్పుడు చూడండి నా పేపర్లు అడిషనల్ మీద అడిషనల్ నింపాను. ఇప్పుడు నేను రాసిందంతా కూడా నా సొంతమే. ఎవడో నా పైన చిట్టి వేశాడు, వాణ్ణి పట్టుకోండి, నన్ను వదిలేయండి అలాగే. పర్లేదు పర్లేదు, మీరు రాసిందంతా కరెక్టే ఉంది. ఆ పక్కనే ఉన్నటువంటి రాజశేఖర్ దగ్గరికి వెళ్ళాడు. రాజశేఖర్ రెడ్డి గారు, ఇది ఎగ్జామ్ హాల్ అనుకుంటున్నారా, పెళ్లి ఫంక్షన్ అనుకుంటున్నారా? అర్థం కాలేదు. ఎందుకు? మీ భార్యను ఎందుకు తీసుకొచ్చారు, జీవిత గారిని ఎందుకు తీసుకొచ్చారు అనగానే రాజశేఖర్ రెడ్డి, సరే సరే బాగానే ఉంది కానీ నాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లమా, అందుకే నేను రాసేదంతా కూడా నాకు అర్థం కాక నా భార్యని తీసుకొచ్చాను. జీవితాన్ని నేను చెప్తా ఉంటే నా భార్య రాస్తుంది, అందుకే తీసుకొచ్చాను. అది తప్పు, ఇది బాగాలేదు, స్క్వాడ్ వచ్చానంటే మీ ఇద్దరిని డివోర్స్ చేస్తాడు, వెళ్ళిపోండి అని ఇద్దరిని పంపించేశారు. ఇంతలోనే అక్కడికి ఒక స్క్వాడ్ వచ్చాడు. అందరు లింకుతున్నాడు. ఒకరి దగ్గర చిట్టి దొరికింది. ఆ చిట్టి దొరికింది. అప్పుడు అతను మాట్లాడుతున్నాడు. కనిపించే 3 పేపర్లు, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ బుక్ లేదు, హాల్ టికెట్ అయితే కనిపించే 4 పేపర్ చిట్టి, నక్క చిట్టి. అది నేనే కొట్టాను, సాయి కుమార్, పట్టుకోండి. పట్టుకుంటూ వదులుతావా? లేదు, అందుకే నేను ఎవరికి చూపించట్లేదు అని చెప్పేసి అతను అలా వెళ్ళిపోతున్నాడు. డిబార్ అయిపోయింది. అతను వెనకాల ఒక పంది కూర్చుంది. క్లాస్ రూమ్లో ఎగ్జామ్లో పంది రాస్తుంది. ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈ పంది అంటే ఇక్కడ కూర్చుంది, పంది నాట్ అలౌడ్, ఓన్లీ విద్యార్థులే రాయాలి అని దగ్గరికి వెళ్ళి చూడగానే అది పంది కాదు, ఎవరో చూడండి. అన్న బొచ్చికే ఎంత చాట అన్నా, నేను బాబు మొన్న నల్లగా ఉన్నానని పంది అనుకున్నానన్నా, నేను కూడా ఎగ్జామ్ రాస్తున్నానన్నా, అన్న వదిలేయండి అన్న. ఈ విధంగా ఎగ్జామ్ హాల్లో మన వాళ్ళు రాస్తుంటారు. అయితే ఒక చిన్న ముగ్గురు చేస్తాను. సుమన్ శెట్టి తెలుసా మీకు? 7/G బృందావన్ కాలనీలో ఏడుస్తూ మాట్లాడుతుంటాడు. ఆయన డైలాగ్ చెప్తాను. దుర్మార్గుడా, దుష్టుడా, అమావాస్య పుట్టినవాడా, చిచ్చి మీ పెద్దలున్నారే, మా చిన్నపిల్లలు ఎప్పటికీ అర్థం చేసుకోరు. రాత్రి 2 అవుతుంది, పడుకుందామని పడుకుంటే ఒకటి చదువుకుంటానని చెప్తున్నాడు, మనకు వర్షం వస్తుంది, ఏంట్రా నాకు ఈ కష్టాలు అని చెప్పేసి అలా మాట్లాడతాడు. ప్రభాస్ డైలాగ్ ఒకటి, బాహుబలిని తీసుకున్నట్టయితే ఛత్రపతిని తీసుకున్నాం. ఒక్క అడుగు ఇది పూర్తి ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా, వాడిపోతే వీడిపోతే వాడని ఎవడైనా వీడికి వస్తే బోటుకు చెప్పిన పూటుకు పాలవుతారు. జై మహిస్మతి. ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆమెను చప్పట్లతో ఆహ్వానిద్దాం. అందాలు, వాటిని చూస్తే ఆనందాలు. మా తరగతిలో ఎన్నో అందాలు, వాటిని చూస్తే ఆనందాలు. మా స్నేహితురాలు అశ్విత, తను ఎన్నో కలలకు ఆశ్రిత. మా స్నేహితురాలు అశ్విత, తను ఎన్నో కలలకు ఆశ్రిత. రక్షిత ప్రాణ స్నేహితురాలు ఆర్తి, తను ఎన్నో గొడవలను పరిష్కరించే సమవర్తి. రక్షిత ప్రాణ స్నేహితురాలు ఆర్తి, తను ఎన్నో గొడవలను పరిష్కరించే సమవర్తి. పద్యాలు పాడుతుంది ఉమా, తన గొంతు పలుకుతుంది నిత్యం సరిగమ. పద్యాలు పాడుతుంది ఉమా, తన గొంతు పలుకుతుంది నిత్యం సరిగమ. మా తరగతిలో ఉంటుంది కావేరి, తప్పుడు మాటలు మాట్లాడితే మ్రోగిస్తుంది కథన భేరి. మా తరగతిలో ఉంటుంది కావేరి, తప్పుడు మాటలు మాట్లాడితే మ్రోగిస్తుంది కథన భేరి. ఎవరిని ఒంటరిగా ఉండనివ్వదు శ్రీ చందనం, బడికి రాగానే చేస్తుంది అభివందనం. ఎవరిని ఒంటరిగా ఉండనివ్వదు శ్రీ చందనం, బడికి రాగానే చేస్తుంది అభివందనం. మా మధ్య ఉంటుంది మమకారం, తేడా వస్తే చేస్తాం వెటకారం. మా మధ్య ఉంటుంది మమకారం, తేడా వస్తే చేస్తాం వెటకారం. 10వ తరగతి చదువుతున్నాను. నా శీర్షిక అమ్మ. మా అమ్మ పేరు మీరాబాయి, అమ్మను పట్టుకుంటే ఎంతో హాయ్. మా అమ్మ పేరు మీరాబాయి, అమ్మను పట్టుకుంటే ఎంతో హాయ్. పనులన్నీ చకచక చేసేస్తుంది, మంచి అలవాటు మాకు నేర్పుతుంది. పనులన్నీ చకచక చేసేస్తుంది, మంచి అలవాటు మాకు నేర్పుతుంది. అమ్మ చేతి వంటలో ఉంది ఆరోగ్యం, అమ్మ గోరు ముద్ద మాకు సౌభాగ్యం. అమ్మ చేతి వంటలో ఉంది ఆరోగ్యం, అమ్మ గోరు ముద్ద మాకు సౌభాగ్యం. అమ్మ సంతోషం మాకు ఆనందం, అమ్మ సంతోషం మాకు ఆనందం. మా బాధలకు అమ్మతో పరిష్కారం, మా బాధలకు అమ్మతో పరిష్కారం. అమ్మ చెప్పే కథలో ఎంతో బలం, అమ్మ ప్రేమ జన్మ జన్మల అబలగం. అమ్మ చెప్పే కథలో ఎంతో బలం, అమ్మ ప్రేమ జన్మ జన్మల అబలగం. థ్యాంక్ యూ.
నా పేరు ప్రతిభ. నేను 9వ తరగతి చదువుతున్నాను. శీర్షిక నా పేరు ప్రతిభ. నా పేరు ప్రతిభ, నా బెస్ట్ ఫ్రెండ్ హబీబ. నా పేరు ప్రతిభ, నా బెస్ట్ ఫ్రెండ్ హబీబ. తాను అవుతుంది డాక్టర్, నేను అవుతాను ఆర్మీ మేజర్. తాను అవుతుంది డాక్టర్, నేను అవుతాను ఆర్మీ మేజర్. నాకెంతో ఇష్టం క్రిస్మస్, ఫ్రెండ్స్ అందరూ చెప్తారు విషెస్. నాకెంతో ఇష్టం క్రిస్మస్, ఫ్రెండ్స్ అందరూ చెప్తారు విషెస్. మా ఇంటికి వస్తే ఇస్తాను దావత్, దోస్తులంటే నాకు మోహంపట్. మా ఇంటికి వస్తే ఇస్తాను దావత్, దోస్తులంటే నాకు మోహంపట్. నేను పాఠశాలకు వస్తాను లేట్, జాబిర్ సార్ ఇస్తాడు పనిష్మెంట్. నేను పాఠశాలకు వస్తాను లేట్, జాబిర్ సార్ ఇస్తాడు పనిష్మెంట్. కృష్ణమ్మ చెల్లెలు పొద్దునే కాసాయి పువ్వులు, మా నాన్న గుండెల్లో ఉంటుంది కూతురు. ఆయన తుడుసాడు మా కన్నీరు. పొద్దునే కాసాయి పువ్వులు, మా నాన్న గుండెల్లో ఉంటుంది కూతురు. ఆయన తుడుసాడు మా కన్నీరు. పొద్దున్నే వేశారు ముగ్గు, నన్ను మెచ్చుకుంటే పడతాను సిగ్గు. పొద్దున్నే వేశారు ముగ్గు, నన్ను మెచ్చుకుంటే పడతాను సిగ్గు. ఆకాశంలో ఉంటాయి చుక్కలు, నా గుండెలో ఉంటారు మా అక్కలు. ఆకాశంలో ఉంటాయి చుక్కలు, నా గుండెలో ఉంటారు మా అక్కలు. థ్యాంక్ యూ. కవిత శీర్షిక గురుభ్యో నమః. మా కోసం మా పాఠశాల కోసం పడతారు కష్టం మా కోసం మా పాఠశాల కోసం పడతారు కష్టం. మా డాక్టర్ సల్ల సత్యనారాయణ సార్ మా పాఠశాల హెచ్ఎం. నాకు ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణ, మా ఇంగ్లీష్ సార్ రాధాకృష్ణ. నాకు ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణ, మా ఇంగ్లీష్ సార్ రాధాకృష్ణ. రాయడానికి అవసరం పెన్ను, మాకు జీవశాస్త్రం చెప్పేవారు జావేద్ సారు. రాయడానికి అవసరం పెన్ను, మాకు జీవశాస్త్రం చెప్పేవారు జావేద్ సారు. శరీరానికి అవసరం బలము, మాకు సాంఘిక శాస్త్రం చెప్పే సార్ పేరు గోపాలు. శరీరానికి అవసరం బలము, మాకు సాంఘిక శాస్త్రం చెప్పే సార్ పేరు గోపాలు. పొద్దు పొద్దునే వస్తాడు సూర్యుడు, మా దేవేంద్ర సార్ చెబుతారు తెలుగు. పొద్దు పొద్దునే వస్తాడు సూర్యుడు, మా దేవేంద్ర సార్ చెబుతారు తెలుగు. ఇంద్రధనుషులో రంగులు ఉంటాయి 7, మాకు తెలుగు చదవడం నేర్పే సార్ పేరు గంగాధరు. ఇంద్రధనుషులో రంగులు ఉంటాయి 7, మాకు తెలుగు చదవడం నేర్పే సార్ పేరు గంగాధరు. క్రికెట్ ఆడడం కష్టం, అదే ఇష్టంగా నేర్పేవారు మా కృష్ణంరాజు సార్. క్రికెట్ ఆడడం కష్టం, అదే ఇష్టంగా నేర్పేవారు మా కృష్ణంరాజు సార్. నేను పొద్దున చదివాను న్యూస్ పేపరు, మా శ్రీలత టీచర్ చెబుతుంది గ్రహాల మాటలు. నేను పొద్దున చదివాను న్యూస్ పేపరు, మా శ్రీలత టీచర్ చెబుతుంది గ్రహాల మాటలు. కొందరికి గణితం కష్టము, అదే ఇష్టంగా చెప్పేవారు మా సుజాత టీచరు. కొందరికి గణితం కష్టము, అదే ఇష్టంగా చెప్పేవారు మా సుజాత టీచరు. మా పాఠశాల మీద ఉంది దేవుడి కృప, మా జీవశాస్త్రం చెప్పే టీచర్ పేరు స్వరూప. మా పాఠశాల మీద ఉంది దేవుడి కృప, మా జీవశాస్త్రం చెప్పే టీచర్ పేరు స్వరూప. టాలెంట్ని తెలుగులో అంటారు కళ, మా సోషల్ టీచర్ పేరు లలిత. టాలెంట్ని తెలుగులో అంటారు కళ, మా సోషల్ టీచర్ పేరు లలిత. నేను చెబుతున్నాను మా పాఠశాల కథ, మా హిందీ టీచర్ పేరు అనిత. నేను చెబుతున్నాను మా పాఠశాల కథ, మా హిందీ టీచర్ పేరు అనిత. ప్రశాంతంగా ఉండడం కూడా ఒక కళ, మా పాఠశాలను శుభ్రంగా ఉంచే అమ్మ పేరు సుజాత. ప్రశాంతంగా ఉండడం కూడా ఒక కళ, మా పాఠశాలను శుభ్రంగా ఉంచే అమ్మ పేరు సుజాత. పండుగ ఒక్క సాంప్రదాయం మన అందరికీ ఎంతో గర్వకారణం. పండుగ ఒక్క సాంప్రదాయం మన అందరికీ ఎంతో గర్వకారణం. పండుగల నాడు పూజలు చేస్తాం, పండ్లు ఫలాలను అలంకరిస్తాం. పండుగల నాడు పూజలు చేస్తాం, పండ్లు ఫలాలను అలంకరిస్తాం. ఉగాది నాడు పచ్చడి చేస్తాం, అందరితో కలిసి తాగుతాం. ఉగాది నాడు పచ్చడి చేస్తాం, అందరితో కలిసి తాగుతాం. పేద ధనికులు అని అసలే లేదు, పండుగ నాడు అందరూ ఒకటి. పేద ధనికులు అని అసలే లేదు, పండుగ నాడు అందరూ ఒకటి. కొత్త బట్టలను ధరిస్తాం, అందరితో కలిసి ఉంటాం. కొత్త బట్టలను ధరిస్తాం, అందరితో కలిసి ఉంటాం. పండుగ నాడు పిల్లల సందడి, ప్రతి ఇంట్లో హడావిడి. పండుగ నాడు పిల్లల సందడి, ప్రతి ఇంట్లో హడావిడి. కవిత లక్ష్మి మహాలక్ష్మి. నా పేరు లక్ష్మి, మా ఇంటికి నేను మహాలక్ష్మి. నా పేరు లక్ష్మి, మా ఇంటికి నేను మహాలక్ష్మి. చెట్టుకు ఆకులందం, ఆడపిల్లలకు బొట్టందం. చెట్టుకు ఆకులందం, ఆడపిల్లలకు బొట్టందం. నాకు ఇష్టం ఆకుపచ్చ రంగు, నేను రోజు వేస్తాను వాకిల్లో ముగ్గు. నాకు ఇష్టం ఆకుపచ్చ రంగు, నేను రోజు వాకిల్లో వేస్తాను ముగ్గు. నాకెంతో ఇష్టం గణితం, కానీ అంతే కష్టం జీవశాస్త్రం. నాకెంతో ఇష్టం గణితం, కానీ అంతే కష్టం జీవశాస్త్రం. నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, ఆయన సినిమాలన్నీ చూస్తాను. నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, ఆయన సినిమాలన్నీ చూస్తాను. నేను ఉరుకుతాను ఎక్కువ, నా స్నేహితులు ఉరుకుతారు తక్కువ. నేను ఉరుకుతాను ఎక్కువ, నా స్నేహితులు ఉరుకుతారు తక్కువ. మొక్కలకు పువ్వులందం, ఆడవారికి జడాందం. మొక్కలకు పువ్వులందం, ఆడవారికి జడాందం.
ఆకాశంలో కనిపిస్తాయి చుక్కలు ఈ జన్మల పాసుగాను లెక్కలు. ఆకాశంలో కనిపిస్తాయి చుక్కలు ఈ జన్మల పాసుగాను లెక్కలు. నా దోస్తు పేరు ఆర్తిక, ఆమెకుంది ఓపిక. నా దోస్తు పేరు ఆర్తిక, ఆమెకుంది ఓపిక. అందరికీ కృతజ్ఞతలు. నా పేరు ఆయిషా, నవ్వుతాను హమేషా. తెలుగు అంటే చాలా ఇష్టం, నేర్చుకోవడం అవుతుంది కష్టం. ఆయన వదిలి పెట్టాను తప్పక నేర్చుకుంటాను. తెలుగు అంటే చాలా ఇష్టం, నేర్చుకోవడం అవుతుంది కష్టం. ఆయన వదిలి పెట్టాను తప్పక నేర్చుకుంటాను. నేను ఆడేది ఖోఖో అవుంటి చేస్తాను దేఖో. నేను ఆడేది ఖోఖో అవుంటి చేస్తాను దేఖో. రంజాన్ అంటే సంతోషం, రోజా ఉండడం అంటే ఆనందం. రంజాన్ అంటే సంతోషం, రోజా ఉండడం అంటే ఆనందం. నా పేరు అర్చన, అందరూ పిలుస్తారు నన్ను కాంచన. నా పేరు అర్చన, అందరూ పిలుస్తారు నన్ను కాంచన. నేను ఉంటాను చాలా అందంగా, నన్ను మా అమ్మ చూస్తుంది ముద్దు ముద్దుగా. నేను ఉంటాను చాలా అందంగా, నన్ను మా అమ్మ చూస్తుంది ముద్దు ముద్దుగా. నా బెస్ట్ ఫ్రెండ్ పల్లవి, కానీ ఆమె మనసులో ఉంటుంది అల్లరి. నా బెస్ట్ ఫ్రెండ్ పల్లవి, కానీ ఆమె మనసులో ఉంటుంది అల్లరి. మన ఇంట్లో ఉంటుంది అద్దం, దాంట్లో చూస్తేనే కదా తెలిసేది మన అందం. మన ఇంట్లో ఉంటుంది అద్దం, దాంట్లో చూస్తేనే కదా తెలిసేది మన అందం. నీళ్ళకు ఉన్నది రంగు, చాలా పెద్దగా ఉన్నది మా పాఠశాల గ్రౌండ్. నీళ్ళకు ఉన్నది రంగు, చాలా పెద్దగా ఉన్నది మా పాఠశాల గ్రౌండ్. పృథివీ ఒక గ్రహము, మా పాఠశాలలో ఉంది సరస్వతి విగ్రహం. పృథివీ ఒక గ్రహము, మా పాఠశాలలో ఉంది సరస్వతి విగ్రహం. రోజు వింటాను పాట, మా పాఠశాలలో నేర్పిస్తారు క్రికెట్ ఆట. రోజు వింటాను పాట, మా పాఠశాలలో నేర్పిస్తారు క్రికెట్ ఆట. పొద్దున్న లేచి చూసిన గడియారం, మా పాఠశాలలో ఉంది స్పోర్ట్స్ రూమ్. పొద్దున్న లేచి చూసిన గడియారం, మా పాఠశాలలో ఉంది స్పోర్ట్స్ రూమ్. స్కూల్కి పోతాను లేటు, మా పాఠశాలలో మూసేస్తారు గేటు. స్కూల్కి పోతాను లేటు, మా పాఠశాలలో మూసేస్తారు గేటు. నాకు ఇష్టమైన పండుగ దీపావళి, మా పాఠశాలలో వేస్తాం రంగోలి. నాకు ఇష్టమైన పండుగ దీపావళి, మా పాఠశాలలో వేస్తాం రంగోలి. రోజు చదువుతాను పాఠాలు, మా పాఠశాలలో జరుపుకుంటాము చాలా కార్యక్రమాలు. రోజు చదువుతాను పాఠాలు, మా పాఠశాలలో జరుపుకుంటాము చాలా కార్యక్రమాలు. రోజు వింటాను కథలు, మా పాఠశాలలో ఉన్నారు 15 ఉపాధ్యాయులు. రోజు వింటాను కథలు, మా పాఠశాలలో ఉన్నారు 15 ఉపాధ్యాయులు. మా ఊరిలో ఉంది హనుమాన్ గుడి, సారంగపూర్లో ఉంది మా బడి. మా నా పేరు అన్విత, నా ఫ్రెండ్ పేరు వర్షిత. తను అందంలో వసంత, తన అందాన్ని పొగుడుతూ రాశాను కవిత. తను అందంలో వసంత, తన అందాన్ని పొగుడుతూ రాశాను కవిత. మా ఊళ్ళో ఉంది చెరువు, మాకు చదువు చెప్పేవాళ్ళు గురువు. మా ఊళ్ళో ఉంది చెరువు, మాకు చదువు చెప్పేవాళ్ళు గురువు. మనం ఎదగాలి అంటే కావాలి చదువు, చదువు వల్ల పెరుగుతుంది పరువు. మనం ఎదగాలి అంటే కావాలి చదువు, చదువు వల్ల పెరుగుతుంది పరువు. సంవత్సరానికి ఒకసారి బతుకమ్మను పేర్చుతారు, ఆ బతుకమ్మని పోయిరామ్మని నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ పేర్చుతారు, ఆ బతుకమ్మని పోయిరామ్మని నీళ్ళలో నిమజ్జనం చేస్తారు. ఉపాధ్యాయులు పిల్లలను మంచి పిల్లలుగా చేస్తారు, తెలివి లేని వాళ్ళు ఆపదలో పడతారు. ఉపాధ్యాయులు పిల్లలను మంచి పిల్లలుగా చేస్తారు, తెలివి లేని వాళ్ళు ఆపదలో పడతారు. సంవత్సరానికి ఒకసారి వచ్చేదే ఉగాది, అందరినీ సంతోష పెట్టేదే ఉగాది. సంవత్సరానికి ఒకసారి వచ్చేదే ఉగాది, అందరినీ సంతోష పెట్టేదే ఉగాది. మామిడికాయలు అంటే గుర్తుకు వచ్చేదే ఉగాది, తెలుగు వారికి నూతన సంవత్సరం అంటే ఉగాది. మామిడికాయలు అంటే గుర్తుకు వచ్చేదే ఉగాది, తెలుగు వారికి నూతన సంవత్సరం అంటే ఉగాది. నా పేరు అన్విత, మా అక్క పేరు అశ్విత. నా పేరు అన్విత, మా అక్క పేరు అశ్విత. మా అక్క ఫ్రెండ్ పేరు రక్షిత, వాళ్ళు ఇద్దరు కలిస్తే మర్చిపోతారు లోకమంతా. మా అక్క ఫ్రెండ్ పేరు రక్షిత, వాళ్ళు ఇద్దరు కలిస్తే మర్చిపోతారు లోకమంతా. మమ్మల్ని సంతోషంగా ఉంచేవాళ్ళు అమ్మా నాన్న, మనకి ఆకలిని తీర్చేవాళ్ళు అమ్మా నాన్న. మమ్మల్ని సంతోషంగా ఉంచేవాళ్ళు అమ్మా నాన్న, మనకి ఆకలిని తీర్చేవాళ్ళు అమ్మా నాన్న. కష్టంలో సుఖంలో తోడుండేవాళ్ళు అమ్మా నాన్న, మనకి ఏవి కావాలన్నా అవి ఇచ్చేవాళ్ళు అమ్మా నాన్న. కష్టంలో సుఖంలో తోడుండేవాళ్ళు అమ్మా నాన్న, మనకి ఏవి కావాలన్నా అవి ఇచ్చేవాళ్ళు అమ్మా నాన్న. నాకు సుజాత టీచర్ అంటే చాలా ఇష్టం. ఆ టీచర్ చెప్పే మ్యాథ్స్ కూడా చాలా ఇష్టం. మ్యాథ్స్ చేయాలి అంటే కష్టం. టీచర్ లలిత, మాకు చదువు రాకున్న నవ్వుతో చదువు నేర్పించే టీచర్ శ్రీలత. వాళ్ళిద్దరికి కోపం వస్తే పారిపోతారు పిల్లలంతా, మేము వాళ్ళకి ఇస్తాం లత. జీవశాస్త్రం బోధించే టీచర్ స్వరూపరాణి, జీవశాస్త్రం బోధించడంలో ఈవిడ మహారాణి. జీవశాస్త్రం బోధించే టీచర్ స్వరూపరాణి, జీవశాస్త్రం బోధించడంలో ఈవిడ మహారాణి. మా హిందీ టీచర్ పేరు అనిత,
తనకి కోపం వస్తే ఉరుముతుంది ఆకాశం అంతా. తను హిందీ భాషకి దేవత. మా హిందీ టీచర్ పేరు అనిత. తనకి కోపం వస్తే ఉరుముతుంది ఆకాశం అంతా. తను హిందీ భాషకి దేవత. ధన్యవాదాలు. మా అక్క పేరు కావేరి, తన ఊరికే తింటుంది పూరి. మా అక్క పేరు కావేరి, తన ఊరికే తింటుంది పూరి. తనకు నచ్చేదే స్ట్రాబెర్రీ, తానొక్క పిసినారి. తనకు నచ్చేదే స్ట్రాబెర్రీ, తానొక్క పిసినారి. మా ఫ్రెండ్ పేరు శబ్నం, తాను నాకు నేర్పింది జ్ఞానం. మా ఫ్రెండ్ పేరు శబ్నం, తాను నాకు నేర్పింది జ్ఞానం. తానే నా ప్రాణం, తను 10 మందికి పెడుతుంది భోజనం. తానే నా ప్రాణం, తను 10 మందికి పెడుతుంది భోజనం. నాకు ఇష్టమైన పండు పేరు మామిడి, దానిని తెచ్చాడు మా డాడీ. నాకు ఇష్టమైన పండు పేరు మామిడి, దానిని తెచ్చాడు మా డాడీ. మా అక్క కోసింది విడివిడి, నేను తిన్నాను పడిపడి. మా అక్క కోసింది విడివిడి, నేను తిన్నాను పడిపడి. మా ఉపాధ్యాయుడు చాలా జ్ఞానుడు. మా ఉపాధ్యాయుడు చాలా జ్ఞానుడు. మాకు పాఠాలు నేర్పిస్తాడు, తానే మా భగవంతుడు. మాకు పాఠాలు నేర్పిస్తాడు, తానే మా భగవంతుడు. మా అమ్మ పేరు సుజాత, మా నాన్న పేరు రాజు. నాకు మా అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం. మనకి ఏం కావాలన్నా కొనిచ్చేవారు అమ్మ నాన్న. మన తోడుండి నడిపించేవాళ్ళు అమ్మ నాన్న. నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వరుడు. అక్కడికి వెళితే తప్పకుండా చేసుకోవాలి గుండు. నాకు ఇష్టమైన దేవుడు వెంకటేశ్వరుడు. అక్కడికి వెళితే తప్పకుండా చేసుకోవాలి గుండు. అక్కడ ప్రసాదంగా పెడతారు లడ్డు. అక్కడ ప్రసాదంగా పెడతారు లడ్లు. మా ఇంట్లో మేము నమ్మే దేవుడు. అక్కడ ప్రసాదంగా పెడతారు లడ్డు. మా ఇంట్లో మేము నమ్మే దేవుడు. మా ఊళ్ళో ఉంది బడి, అదే మాకు గుడి. మా ఊళ్ళో ఉంది బడి, అదే మాకు గుడి. రోజు వెళ్తాం బడికి చదువుకోవడానికి. బడిలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి గుర్తు పెట్టుకోవడానికి. రోజు వెళ్తాం బడికి చదువుకోవడానికి. బడిలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి గుర్తు పెట్టుకోవడానికి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఉగాది. మనందరికీ ఇష్టమైన పండుగ ఉగాది. మనం ఉగాదికి చల్లని కుండలో పచ్చడి పెడతాము. పచ్చడిలో మనం యాప పువ్వు, బెల్లం, మామిడి ముక్కలు, సోంపు, కారం, చింతపండు, కొబ్బరి ముక్కలు వేస్తాము. ఇవన్నీ ఎందుకు వేస్తామో తెలుసా? ఎందుకంటే ఈ ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. యాప పువ్వు అంటే కోపం, బెల్లం అంటే తీపి, మామిడికాయలు అంటే పులుపు. ఇవన్నీ విడివిడిగా తినడానికి మనం చాలా కష్టం పడతాం. అందుకే మనందరం విడివిడిగా ఉండకుండా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. విడివిడిగా ఉంటే యాప పువ్వుకు బెల్లంకు ఉన్నంత తేడా. కానీ మనందరం కలిస్తే ఎలా ఉంటుందంటే ఉగాది పచ్చడిలా ఉంటుంది. ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే సంతోషంతో మన నూతన సంవత్సరం జరుపుకోవాలి. ధన్యవాదాలు. మందన, తనంటే నాకు ఎంతో ఆరాధన. నాకు ఇష్టమైన ప్లేయర్ ఆర్సీబీ శృతి మందన. తనంటే నాకు ఎంతో ఆరాధన. WPLలో ఆడతారు అమ్మాయిలు, IPLలో అబ్బాయిలా తీస్తారు వికెట్లు. WPLలో ఆడతారు అమ్మాయిలు, IPLలో అబ్బాయిలా తీస్తారు వికెట్లు. క్రికెట్ ఆడుతారు 11 మంది మనుషులు, నేను బౌలింగ్ వేస్తే 11,000 మంది కొడతారు చప్పట్లు. క్రికెట్లో ఆడుతారు 11 మంది మనుషులు, నేను బౌలింగ్ వేస్తే 11,000 మంది కొడతారు చప్పట్లు. ఆర్సీబీ మెయిన్ టీంలో కింగ్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ మెయిన్ టీంలో శృతి మందన జాబిల్లి. ఆర్సీబీ మెయిన్ టీంలో కింగ్ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ మెయిన్ టీంలో శృతి మందన జాబిల్లి. థ్యాంక్ యూ. శీర్షిక చేయవద్దు ఇలా, దుంకవద్దు కోతిలా, మొరగవద్దు కుక్కల. దుంకవద్దు కోతిలా, మొరగవద్దు కుక్కల. పాలు తాగవద్దు పిల్లిలా, బొండ్ర పెట్టవద్దు గాడిదల. పాలు తాగవద్దు పిల్లిలా, బొండ్ర పెట్టవద్దు గాడిదల. రక్తం తాగవద్దు దోమల, బడిలో ఎగరవద్దు కప్పల. రక్తం తాగవద్దు దోమల, బడిలో ఎగరవద్దు కప్పల. పడేయవద్దు అన్నాన్ని, తొక్కవద్దు పుస్తకాన్ని. పడేయవద్దు అన్నాన్ని, తొక్కవద్దు పుస్తకాన్ని. చూడవద్దు సెల్ ఫోన్, ఉండవద్దు చదవకుండా. చూడవద్దు సెల్ ఫోన్, ఉండవద్దు చదవకుండా. బెదిరించవద్దు ఎవరిని, గుడ్డిగా నమ్మవద్దు ఎవరిని. బెదిరించవద్దు ఎవరిని, గుడ్డిగా నమ్మవద్దు ఎవరిని. కోపంలో కొట్టవద్దు ఎవరిని, ఎక్కిరించవద్దు ఎవరిని. కోపంలో కొట్టవద్దు ఎవరిని, ఎక్కిరించవద్దు ఎవరిని. బడికి రావాలి, బడికి రావద్దు హోంవర్క్ చేయకుండా. బడికి రావద్దు 2 జడలు వేసుకోకుండా. బడికి రావద్దు హోంవర్క్ చేయకుండా.
బడికి రావద్దు రెండు జడలు వేసుకోకుండా, బడికి రావద్దు ఆలస్యంగా, ఉండవద్దు ఎప్పుడు చిరాకుగా, బడికి రావద్దు ఆలస్యంగా, ఉండవద్దు ఎప్పుడు చిరాకుగా, బడికి రావద్దు యూనిఫామ్ లేకుండా, బడికి రావాలి అందంగా, ఒద్దికగా చలాకీగా, అంటే నాలాగా మీ ఆర్థికలాగా. కావాల్సిందిగా కోరుతున్నాం. సింధు రెడీగా. తల్లిదండ్రులను ప్రశ్నించవద్దు, దృష్టులతో స్నేహం చేయవద్దు. అమ్మ అంటే త్యాగం, ఆమెతోనే మన యోగం. నాన్న అంటే భయంగా, ఆ భయమే మనకు అభయంగా. అమ్మ నాన్నల రుణం తీర్చుకోలేనిది, వాళ్ళ పిల్లలుగా చేసుకుంటేనే ఆ సేవ మనకు వేలతేనిది. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. తరగతి చదువుతున్నాను. నా శీర్షిక గురువులు. గుడిలో ఉంటాడు సత్యనారాయణ దేవుడు, మా సారంగాపూర్ బడిలో ఉంటాడు సల్ల సత్యనారాయణ దేవుడు. గుడిలో ఉంటాడు సత్యనారాయణ దేవుడు, మా సారంగాపూర్ బడిలో ఉంటాడు సల్ల సత్యనారాయణ దేవుడు. రాజుగారి పక్కన ఉంటారు రాణిగారు, మా అందరి పక్కన ధైర్యంగా ఉంటారు మా టీచర్ స్వరూపారాణి గారు. రాజుగారి పక్కన ఉంటారు రాణిగారు, మా అందరి పక్కన ధైర్యంగా ఉంటారు మా స్వరూపారాణి గారు. గులాబీ తోటలో గులాబీలు ఉంటే గులాబీ తోటకే అందం, మా సుజాత టీచర్ మాతో ఉంటే మా అందరికీ ఆనందం. గులాబీ తోటలో గులాబీలు ఉంటే గులాబీకే అందం, మా సుజాత టీచర్ మాతో ఉంటే పిల్లలందరికీ ఆనందం. అమ్మ జన్మనిస్తుంది, మా శ్రీలత టీచర్ ఆ జన్మకే జీవం పోస్తుంది. అమ్మ జన్మనిస్తుంది, మా శ్రీలత టీచర్ ఆ జన్మకే జీవం పోస్తుంది. వర్షం పడితే రైతులకు ఎంత ఆనందమో, మా లలిత టీచర్ వచ్చి పాఠం చెప్తే మా అందరికీ కూడా అంతే ఆనందం. వర్షం పడితే రైతులకు ఎంత ఆనందమో, మా లలిత టీచర్ వచ్చి పాఠం చెప్తే పిల్లలందరికీ అంతే ఆనందం. హిందీయే మన జాతీయ భాష, ఆ హిందీని నేర్పుతుంది మా అనిత టీచర్ హమేషా. హిందీయే మన జాతీయ భాష, ఆ హిందీని నేర్పుతుంది మా అనిత టీచర్ హమేషా. శ్రీకృష్ణుడు ఈ లోకాన్నే పరిపాలిస్తాడు, మా రాధాకృష్ణ మాస్టారు పిల్లలందరినీ ప్రేమతో పరిపాలిస్తారు. శ్రీకృష్ణుడు ఈ లోకాన్నే పరిపాలిస్తాడు, మా రాధాకృష్ణ మాస్టారు పిల్లలందరినీ ప్రేమతో పరిపాలిస్తాడు. సౌకర్యానికి మరో పేరు మా సాగర్ సార్, మంచి విద్యను బోధిస్తాడు మా సాగర్ సార్. సౌకర్యానికి మరో పేరు మా సాగర్ సార్, మంచి విద్యను బోధిస్తాడు మా సాగర్ సార్. మల్లెలు ఎంత సున్నితంగా ఉంటాయో అంత సున్నితంగా పిల్లలకు చదువు నేర్పిస్తాడు మా జావీద్ సార్. మల్లెలు ఎంత సున్నితంగా ఉంటాయో అంత సున్నితంగా పిల్లలకు చదువు నేర్పిస్తాడు మా జావీద్ సార్. సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, మా దేవేందర్ సార్ మాకు నేర్పిస్తేనే పిల్లలందరికీ వస్తుంది తెలుగు. సూర్యుడు వస్తేనే వస్తుంది వెలుగు, మా దేవేందర్ సార్ మాకు నేర్పిస్తేనే పిల్లలందరికీ వస్తుంది తెలుగు. తనుంటే మా అందరికీ ఆనందం అదృష్టం, అలాంటి మా మంచి మాస్టారు గోపాల్ సార్. తానుంటే మా అందరికీ ఆనందం అదృష్టం, అలాంటి మా మంచి మాస్టారు గోపాల్ సార్. మంచి మనసుతో తీయనైన రాగాలతో మా అందరినీ నవ్విస్తాడు మా గంగాధర్ సార్. మంచి మనసుతో తీయనైన రాగాలతో మా అందరినీ నవ్విస్తాడు మా గంగాధర్ సార్. మా కృష్ణంరాజు సార్ మాతో ఉంటే మాకు ఓటమే లేదు, అలాంటి కృష్ణంరాజు సార్ని ఓరించే వారే లేరు, అలాంటి రోజు ఎప్పటికీ రాదు. మా కృష్ణంరాజు సార్ మాతో ఉంటే మాకు ఓటమే లేదు, అలాంటి కృష్ణంరాజు సార్ని ఓడించే వారే లేరు, అలాంటి రోజు ఎప్పటికీ రాదు. ధన్యవాదాలు. నేను చెప్తున్న తెలుగు కవిత వినకపోతే బాధపడతా. నా ఫ్రెండ్ పేరు అదిబా, మా సారు పిలుస్తారు డిబా డిబా. నా ఫ్రెండ్ పేరు అదిబా, సార్ పిలుస్తారు డిబా డిబా. మా సార్ పేరు దేవేందర్, చెప్తే వినకపోతే కొడతారు ధనాధర్. మా సారు పేరు దేవేందర్, చెప్తే వినకపోతే కొడతారు ధనాధర్. నా దోస్తు పేరు హబీబా, పద్యాలు పాడుతుంది గడగడ. నా దోస్తు పేరు హబీబా, పద్యాలు పాడుతుంది గడగడ. నాకు ఇష్టం స్వరూపం మేడం, అందంగా చెప్తారు జీవశాస్త్ర పాఠం. నాకు ఇష్టం స్వరూప మేడం, అందంగా చెప్తారు జీవశాస్త్ర పాఠం. నాకు ఇష్టం పండుగ రంజాన్, బజార్లో దొరుకుతాయి మంచి మంచి సామాన్. నాకు ఇష్టం పండుగ రంజాన్, బజార్లో దొరుకుతాయి మంచి మంచి సామాన్. కవిత శీర్షిక పేరు డాక్టర్ యాక్టర్. హబీబా నా పేరు నేనవుతాను డాక్టరు, హబీబా నా పేరు నేనవుతాను డాక్టరు. నేహా మా చెల్లె పేరు, ఆమె ఒక గొప్ప యాక్టరు. నేహా మా చెల్లె పేరు, ఆమె ఒక గొప్ప యాక్టరు. నేను ఆడుతాను నెట్ బాల్, తప్పకుండా వేస్తాను గోల్. నేను ఆడుతాను నెట్ బాల్, తప్పకుండా వేస్తాను గోల్.
నాకెంతో ఇష్టం గణితం, కానీ చెయ్యాలంటే అవుతాను సతమతం. నాకెంతో ఇష్టం గణితం, కానీ చెయ్యాలంటే అవుతాను సతమతం. నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు, ఆయన సినిమాలు చూస్తే ఎంతో బాబు. నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు, ఆయన సినిమాలు చూస్తే ఎంతో బాబు. అనగా ఆరాధన, క్రైస్తు అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, క్రీస్తును అనగా క్రీస్తు ఆరాధన, క్రీస్తును అనగా క్రీస్తు ఆరాధన. మానవులను రక్షించే మానవ రూపం, దేవుడే అవతరించిన క్రీస్తు రూపం. మానవులను రక్షించే మానవ రూపం, దేవుడే అవతరించిన క్రీస్తు రూపం. ఇండ్ల మీద స్టార్లు, ఇంటి లోపల క్రిస్మస్ ట్రీలు, ఇండ్ల మీద స్టార్లు, ఇంటి లోపల క్రిస్మస్ ట్రీలు. క్రీస్తు తాత వస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు. క్రీస్తు తాత వస్తాడు, చాక్లెట్లు ఇస్తాడు. దేవునికి చేసే ప్రార్థన మనందరికీ రక్షణ. దేవునికి చేసే ప్రార్థన మనందరికీ రక్షణ. థ్యాంక్స్. ఫ్యాన్ పాల్ రెడీగా ఉండాలి. దసరా పండుగ. దసరా పండుగ అంటే ఎంతో సరదా. దసరా పండుగ అంటే ఎంతో సరదా. అమ్మవారికి మేకను బలియడమే నాకు బాధ. అమ్మవారికి మేకను బలియడమే నాకు బాధ. దసరా నాడు బంధువులు వస్తారు. దసరా నాడు బంధువులు వస్తారు. మిత్రులు కూడా వస్తారు. సెలవులో వచ్చే దసరా అందరూ కలుసుకోనందుకే దసరా. సెలవులో వచ్చే దసరా అందరూ కలుసుకోనందుకే దసరా. మా కారుకు పూజ చేస్తాం. మా బండికి పూజ చేస్తాం. వచ్చిన వాళ్లకు స్వీట్స్ పంచుతాం. అలాయ్ బలాయ్ తీసుకొని ఆనందాన్ని పంచుకుంటాం. కవితా శీర్షిక చెరువు. మా ఊరి చివరిన ఒక చెరువు. మా ఊరి చివరిన ఒక చెరువు ఉంటుంది. చెరువులో ఉన్నాయి చేపలు. చెరువు చూస్తే అందంగా ఉంటుంది. చెరువులో రాళ్ళు ఉంటాయి, అందుకు రాళ్ళ చెరువు అని అంటాం. చెరువులో రాళ్ళు ఉంటాయి, అందుకు రాళ్ళ చెరువు అని అంటాం. మా చెరువులో బట్టలు పిండుతారు. ఎంతోమంది చెరువును చూడడానికి వస్తారు. చెరువు మా తాత నాన్నల కాలం నుంచి ఉంది. చెరువు సాగునీరు ఇస్తుంది. నా పేరు అఖిల్ పవార్. నాకు అవ్వాలని ఉంది ఇంజనీర్. నాకు ఇష్టమైన ఆట క్రికెట్. ప్రతి ఒక్క మ్యాచ్లో తీసుకుంటా వికెట్. నాకు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. పనులు చేయాలంటే చాలా కష్టం. రైతులు పండిస్తారు పంట, అందుకే నేను రోజు అన్నం తింటా. సూర్యకుమార్ జెర్సీ నంబర్ 63, అందుకే అందరూ తనను అంటారు 360. సూర్యకుమార్ జెర్సీ నంబర్ 63, అందుకే తనను అందరూ అంటారు 360. నాకు మాట్లాడరాదు బెంగాలీ. నాకు ఇష్టమైన పండుగ దీపావళి. రాత్రి వేళ తన స్వచ్ఛమైన సౌందర్యాన్ని చూపిస్తూ వెలుతురుని ఇచ్చేవాడు చంద్రుడు. ఎల్లప్పుడూ మనుషుల్లో ఉండాలి మానవత్వం, ఎప్పుడూ అందరితో కలిగి ఉండాలి సమానత్వం. ఎప్పుడూ అందరితో కలిగి ఉండాలి సమానత్వం. వెన్నెలను కురిపించేది జాబిల్లి, సుగంధంను పరిమళించేది సిరిమల్లి. డబ్బు ఉన్న వాళ్ళు ధనవంతులు, మా ఉపాధ్యాయులు గుణవంతులు. అందరిలో ఉండాలి మంచితనం వల్ల కలుగును హుందాతనం. ధన్యవాదాలు. చాలా ఇష్టం. మా పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఉంటుంది.
నాకు సరస్వతి దేవి అంటే చాలా ఇష్టం. మా పాఠశాలలో సరస్వతి దేవి విగ్రహం ఉంటుంది. మా పాఠశాలలో సరస్వతి దేవిని పూజిస్తారు. ప్రతి శుక్రవారం సరస్వతి దేవిని అలంకరిస్తారు. మా పాఠశాలలో సరస్వతి దేవిని పూజిస్తారు. ప్రతి శుక్రవారం సరస్వతి దేవిని అలంకరిస్తారు. సరస్వతి దేవికి పూల మాల వేస్తారు. సరస్వతి దేవి అంటే పిల్లలందరికీ ఇష్టం. సరస్వతి దేవికి పూల మాల వేస్తారు. సరస్వతి దేవి అంటే పిల్లలందరికీ ఇష్టం. మా అమ్మ ప్రతి శుక్రవారం సరస్వతి దేవిని అలంకరిస్తుంది. మా ఇంట్లో అందరికీ సరస్వతి దేవత అంటే చాలా భక్తి. మా అమ్మ ప్రతి శుక్రవారం సరస్వతి దేవిని అలంకరిస్తుంది. మా ఇంట్లో సరస్వతి దేవత అంటే అందరికీ ఇష్టం. నేను సరస్వతి దేవిని ప్రతిరోజు పూజిస్తాను. సరస్వతి దేవత మనం కోరిన కోరికలు తీరుస్తుంది. నేను సరస్వతి దేవికి ప్రతిరోజు పూజిస్తాను. సరస్వతి దేవి మనం కోరిన కోరికలు తీరుస్తుంది. మా అమ్మ నాకు చాలా ఇష్టం. మా అమ్మ నాకు చాలా ఇష్టం. మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది. నాకు మా అమ్మ అన్నం తినిపిస్తుంది. నాకు మా అమ్మ అన్నం తినిపిస్తుంది. నాకు మా అమ్మ చక్కగా 2 జడలు వేస్తుంది. నాకు మా అమ్మ చక్కగా 2 జడలు వేస్తుంది. మా అమ్మ చెప్పిన పనులు చేస్తాను. మా అమ్మ చెప్పిన పనులు చేస్తాను. మా అమ్మ నాన్న చాలా బాగా చూస్తారు. మా అమ్మ నాన్న చాలా బాగా చూస్తారు. మా అమ్మ నన్ను చక్కగా రెడీ చేసి పాఠశాలకు పంపిస్తుంది. మా అమ్మ నన్ను చక్కగా రెడీ చేసి పాఠశాలకు పంపిస్తుంది. మా అమ్మ నాకు నిద్ర రాకపోతే జోల పాట పాడుతుంది. దాని పేరు జీవితం. బెల్లం ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. బెల్లం ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. వేప పువ్వు చేదు జ్ఞాపకాలకు సంకేతం, చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరుకు సంకేతం. వేప పువ్వు చేదు జ్ఞాపకాలకు సంకేతం, చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరుకు సంకేతం. పచ్చి మామిడి కొత్త సవాళ్ళ ఎదుర్కొనేందుకు సంకేతం, కారం సమానం కోల్పోయే పరిస్థితులకు సంకేతం. పచ్చి మామిడి కొత్త సవాళ్ళకు ఎదుర్కొనేందుకు సంకేతం, కారం సమానం కోల్పోయే పరిస్థితులకు సంకేతం. అన్ని రుచులను రుచిని చూపెట్టే అన్ని పరిస్థితులను ఎదుర్కొనడం జీవితం. అన్ని రుచులను రుచిని చూపెట్టే అన్ని పరిస్థితులను ఎదుర్కొనడం జీవితం. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. నవ్వితే కనబడేది అందం, నవ్విస్తే కనబడేది ఆనందం. ఎల్లప్పుడు పట్టుకోవాలి కలం, అప్పుడే మన జీవితంలో ఉంటుంది బలం. ఎల్లప్పుడు పట్టుకోవాలి కలం, అప్పుడే మన జీవితంలో ఉంటుంది బలం. పాఠశాలలో ఉండాలి సమానత్వం, అప్పుడే విద్యార్థులలో ఉంటుంది మానత్వం. మా తరగతిలో ఉంటుంది మంచితనం, మా స్నేహితురాలు అశ్విత దగ్గర ఉంటుంది హుందాతనం. మా తరగతి గదిలో ఉంటుంది మంచితనం, మా స్నేహితురాలు అశ్విత దగ్గర ఉంటుంది మంచితనం, హుందాతనం. మంచి పరిమళంతో ఉంటుంది సిరిమల్లి, చిన్న పిల్లలకు ఆనందాలను ఇచ్చేది జాబిల్లి. మంచి పరిమళంతో ఉంటుంది సిరిమల్లి, చిన్న పిల్లలకు ఆనందాలను ఇచ్చేది జాబిల్లి. సంపాదించే వాళ్ళంతా ధనవంతులు, మా పాఠశాల విద్యార్థులందరూ గుణవంతులు. సంపాదించే వాళ్ళంతా ధనవంతులు, మా పాఠశాల విద్యార్థులందరూ గుణవంతులు. మా ఉపాధ్యాయులందరూ శ్రీమంతులు. మా పాఠశాలలో అందమైన ప్రకృతి, అద్భుతమైన ఆలోచనల ఆకృతి. మా పాఠశాలలో అందమైన ప్రకృతి, అద్భుతమైన ఆలోచనల ఆకృతి. పొద్దున్నే వెళ్తాడు చెరువుకి, చేపలు పట్టుకొని వస్తాడు ఇంటికి. మా అమ్మ ఎంతో కమ్మగా వండుతుంది, మా అందరికి ఎంతో ఇష్టంగా పెడుతుంది. మా అమ్మ ఎంతో కమ్మగా వండుతుంది, మా అందరికి ఎంతో ఇష్టంగా పెడుతుంది. నాకు తినడం అంటే ఎంతో ఇష్టం, కానీ పని చేయడం అంటే చాలా కష్టం. నాకు తినడం అంటే ఎంతో ఇష్టం, కానీ పని చేయడం అంటే చాలా కష్టం. నాకు ఇష్టమైన పండు మామిడి పండు, అప్పుడప్పుడు తింటాను జామ పండు. శీర్షిక పేరు కలం బలం. పని చేస్తే ఉంటుంది తృప్తి, అది ఫలిస్తే కలుగుతుంది సంతృప్తి. పని చేస్తే ఉంటుంది తృప్తి, అది ఫలిస్తే కలుగుతుంది సంతృప్తి. మనుషులు చేస్తారు మమకారం, మా తరగతి గదిలో వెటకారం.
మనుషులు చేస్తారు మమకారం, మా తరగతి గదిలో వెటకారం. ప్రతిరోజు పద్యాలు పాడుతుంది ఉమా, తన గొంతు సరిగమ. ప్రతిరోజు పద్యాలు పాడుతుంది ఉమా, తన గొంతు సరిగమ. ఉపాధ్యాయులు చేతిలో పట్టుకుంటారు కలం, వాళ్ళే మా అందరికి బలం. ఉపాధ్యాయులు చేతిలో పట్టుకుంటారు కలం, వాళ్ళే మా అందరికి బలం. అందరూ ఉంటారు పుష్పించి, కొందరు ఉంటారు ఫలించి. అందరూ ఉంటారు పుష్పించి, కొందరు ఉంటారు ఫలించి. తోటలో పూస్తాయి పువ్వులు, మా తరగతి గదిలో నవ్వులు. తోటలో పూస్తాయి పువ్వులు, మా తరగతి గదిలో నవ్వులు. తరగతి గదిలో అందరూ ఉంటారు సమానత్వం, మా స్నేహితులు ఉంటారు నూతనత్వం. తరగతి గదిలో అందరూ ఉంటారు సమానత్వం, మా స్నేహితులు ఉంటారు నూతనత్వం. థ్యాంక్ యూ. పచ్చని మామిడి కొమ్మలు దర్వాజకు అలంకారం, పచ్చని మామిడి కొమ్మలు దర్వాజకు అలంకారం. చింత చెట్ల నిండా చింతకాయలు అలంకారం, చింత చెట్ల నిండా చింతకాయలు అలంకారం. వేప చెట్ల నిండా వేప పువ్వు అలంకారం, వేప చెట్ల నిండా వేప పువ్వు అలంకారం. కొత్త కుండకు చల్లని పచ్చడి అలంకారం, కొత్త కుండకు చల్లని పచ్చడి అలంకారం. తియ్యని పోలెలు భోజనానికి అలంకారం, తియ్యని పోలెలు భోజనానికి అలంకారం. ఉప్పు చక్కని వంటకు అలంకారం, ఉప్పు చక్కని వంటకు అలంకారం. తీయని చక్కెర చాయ్కి అలంకారం, తీయని చక్కెర చాయ్కి అలంకారం. కమ్మని బెల్లం పాయసానికి అలంకారం, కమ్మని బెల్లం పాయసానికి అలంకారం. గోడకు రంగులు అలంకారం, గోడకు రంగులు అలంకారం. గడపకు పసుపు అలంకారం, గడపకు పసుపు అలంకారం. బొట్టు ముఖానికి అలంకారం, బొట్టు ముఖానికి అలంకారం. కాళ్ళకు గజ్జెలు అలంకారం, కాళ్ళకు గజ్జెలు అలంకారం. చేతులకు గాజులు అలంకారం, చేతులకు గాజులు అలంకారం. జడకు మల్లె పువ్వులు అలంకారం, జడకు మల్లె పువ్వులు అలంకారం. చెవులకు కమ్మలు అలంకారం, చెవులకు కమ్మలు అలంకారం. దీపావళి రోజు దీపాలు అలంకారం, దీపావళి రోజు దీపాలు అలంకారం. నేను మా కుటుంబానికి అలంకారం, నేను మా కుటుంబానికి అలంకారం. 6వ తరగతి బడికి అలంకారం, 6వ తరగతి బడికి అలంకారం. ధన్యవాదాలు. అధికారి ఎం సేవ్లా గారు విద్యాశాఖలో అన్న తగిన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. గిరిజన కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాన్ని సాధించి ఎందరో బంజారా సోదర సోదరీమణులకు ప్రేరణగా నిలిచారు. నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ఎంఈఓగా నిజంగా చెప్పాలంటే డైరెక్ట్గా రిక్రూట్ అయిన ఏకైక ఎంఈఓగా కీలక బాధ్యతలు వహిస్తున్నారు. పనిచేసిన ప్రతి చోట టీచర్లలో ఉత్సాహాన్ని నింపుతూ మృదువైన మాటలతో చక్కని వ్యక్తిత్వంతో అందరి మనసులు చూరగొన్న వారిని మా విద్యార్థి కవి సమ్మేళనానికి ప్రేమగా ఆహ్వానిస్తూ సారంగపూర్ పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సారంగపూర్లో విద్యార్థుల కవి సమ్మేళనం కార్యక్రమానికి సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సొల్ల సత్యనారాయణ సార్ గారు, వేదికపై ఆసీనులైన గ్రామ పెద్దలు, ప్రముఖులు మరియు పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ పాఠశాల ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సిబ్బంది లేక మిత్రులందరికీ నమస్కారము. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. నిజంగా ఈ కార్యక్రమము నిర్వహించడం అనేది చాలా సంతోషము. ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివిన తర్వాత చదువులో మంచి భాషా పరిజ్ఞానం లేదా మంచి భాషను నేర్చుకున్న తర్వాత భాష అంటే తెలుగులో కావచ్చును లేదా హిందీలో ఉండవచ్చును.
తెలుగులో ఏదైతే ఈ కవి సమ్మేళనము చేయడం జరుగుతుందో అందులో ఈ కవి సమ్మేళనంలో మాట్లాడే పదాలు కానీ ఇవన్నీ కూడాను చాలా నిజ జీవితానికి దగ్గరలో ఉంటవి, అవి నిజము కూడాను. కాబట్టి విద్యార్థులే పై తరగతికి వెళ్లకుండా ఈ హై స్కూల్ లెవెల్లోనే ఇంత మంచి చక్కటి ఈ కవిత్వాన్ని రాయడము, పాడడము, పండించడము, పలకడం అనేది ఆ విద్యార్థులు లింపిన ఈ ఉపాధ్యాయుల యొక్క పనితనము కానీ, చురుకుతనము కానీ, లేక విలువలు కానీ ఇవన్నీ ఈ పాఠశాల ఉపాధ్యాయులకే దక్కుతుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు విద్యార్థులను ఏ విధంగా తయారు చేయాలనేది వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా విద్యార్థులు ఇక్కడ చూసినట్టయితే మన దేవేందర్ సార్ గారు ఎక్కడైనా వేదిక పైన అందరినీ నవ్విస్తూ అతని యొక్క కవిత్వంతో అందరినీ పలకరిస్తూ ఉంటారు. కాబట్టి అలాగనే ఇలా కూడా విద్యార్థులను కూడా తయారు చేయడము జరిగిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఉపాధ్యాయులు అనేది ఆసామాయిస్గా, అనామతగా, మామూలుగా ఈ వృత్తిలో రాలేరు. వాళ్ళు ఉన్నత చదువులు చదివిన తర్వాత, ఉపాధ్యాయ వృత్తికి కావాల్సిన శిక్షణ పొందిన తర్వాత వివిధ స్థాయిలో ఈ ఎగ్జామ్స్ను రాస్తూ, తట్టుకుంటూ, పాస్ అవుతూ ఈ స్థాయిలో రావడం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ ఉండే గ్రామ పెద్దలను నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజులలో ప్రైవేటు మోజు అనేది, ప్రైవేటు బడి అనేది, ప్రైవేటుకు పంపడం అనేది అది ఒక ఏంటిది ప్యాషన్గా తయారైంది. నేను ప్రైవేట్కి పంపితేనే నా విలువ ఉంటుంది, నేను గవర్నమెంట్ పంపితే నా ఏమేమి విలువ ఉంటుంది. పక్కోరే ప్రైవేట్కి పంపుతా ఉన్నారు, నేనెందుకు పంపకూడదు, నేనేం తక్కువ అనుకుంటా. ప్రైవేట్కు పంపుతూ, ప్రైవేట్ బడికి పంపుతూ వాళ్ళ తరగతి వరకు పంపించండి. దాని తర్వాత కాలేజీ స్థాయిలో, పై స్థాయిలో మరి మీరు ప్రైవేట్ కాలేజీకి వెళ్తారా, గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారా అనేది మీ నిర్ణయం. మన అందుబాటులో ఉండే ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత స్థాయి పాఠశాలలు, హై స్కూల్స్ ఉన్నవి. కాబట్టి ఇక్కడికి పంపించండి. ఇక్కడ చదువు రానప్పుడు, నాణ్యమైన చదువు మా ఉపాధ్యాయులు ఇవ్వనప్పుడు అప్పుడు మమ్మల్ని ప్రశ్నించండి. మేము నమ్మి మా పిల్లలను మీ దగ్గర పంపించినప్పుడు వాళ్ళకు స్థాయికి అనుగుణంగా, తరగతులకు అనుగుణంగా సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మీ దగ్గర పంపడం ఎందుకు అనేది చెప్తే, మరి మా దగ్గర ఏదైనా లోపం ఉందా, మా ఉపాధ్యాయుల దగ్గర ఏమైనా లోపం ఉందా అనేది మేము సరిదిద్దుకుంటాం. కానీ ఇక్కడ పంపకుండా ఏదో మోజులో పడి బయట పంపుతూ ఇబ్బంది పడగొద్దని నేను కోరుకుంటూ, మరి రేపటితో స్కూలు ముగుస్తుంది. ఎండాకాలం ఉంటుంది. ఎండాకాలంలో విద్యార్థులు ఎండాకాలంలో అనగానే ఎండలో వెళ్ళొద్దు. ఎండలో వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు, ఎండ దెబ్బ తాకుతుంది. ఇవన్నీ చాలా ఆరోగ్యకరంగా దెబ్బతినడం జరుగుతుంది. అది బయట వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే ఆడుకోండి, ఇంట్లోనే పడుకోండి, ఇంట్లోనే చదువుకోండి. బయట వెళ్ళకండి. ఏదైనా ఉంటే సాయంత్రం కానీ ప్రొద్దున మాత్రమే బయట ఏదైనా ఉంటే వర్క్ కొరకు వెళ్ళండి. విద్యార్థులకు నేను ఒకటి చూపించేది ఏంటంటే, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న వాళ్ళు ఏదైనా పని చేస్తే, లేక మీ అమ్మ నాన్న వాళ్ళు చేసే పనులు ఏదన్నా ఉంటే ఆ పనులు మీరు చేయండి, నేర్చుకోండి. మీ అమ్మ నాన్న వాళ్ళకు మీరు సహకరించండి, సహాయపడండి, సాయం చేయండి. మీ అమ్మ నాన్న వాళ్ళు చేసే వృత్తి నేర్చుకోవడంలో, తెలుసుకోవడంలో, చేయడంలో తప్పేమీ లేదు. కాబట్టి మీరందరూ కూడాను ఇక ముందు వచ్చే సంవత్సరంలో మీరు మంచి రెగ్యులర్గా స్కూల్కి వచ్చి మంచి విద్యను అందుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మన ఎంపీఓ గారి గట్టెల నాని ఆశాంతం విన్న మన గ్రామ పెద్దలు ఉన్నారు, హనుమంతు గారు మాట్లాడతారు. హనుమంతు గారు మాట్లాడే ముందు చేస్తాడు సహాయం ఎల్లవేళ మా కోసం తన వంతు. మా పాఠశాలలో జరిగిన ప్రతి కార్యక్రమంలో వినిపిస్తుంది తన గొంతు.
ప్రతి ఒక్కరిని భావిస్తాడు తన సంతుగా, జరిపిస్తాడు ప్రతి పనిని ఒక గొప్ప తంతుగా. ఈ సందర్భంగా రామునికి హనుమంతునిలా అందుకోండి ఈ కవితను చిరుకానుకగా. మరి వేదిక ఆలోచించినటువంటి మన ప్రథమ ఉపాధ్యాయుడు సత్యనారాయణ గారు, అదేవిధంగా మన గ్రామానికి వచ్చినటువంటి ఎంఏఓ గారు. అయితే నేను సార్ ఇంతకుముందు అన్నాడు కవిత్యాలు నేర్పండి అని చెప్పేసి, కరెక్టే, వాస్తవమే. ఎందుకంటే ఈ చదువుతో పాటు మైకులో మాట్లాడే ధైర్యం కూడా కావాలా. ఇటువంటి స్టేజీలెక్కి కొన్ని అంటుంటేనే వాళ్ళకు ఇక్కడ వెళ్ళాలని చెప్పి ఆ ధైర్యాన్ని వస్తుంది. కాబట్టి విద్యతో పాటు బుద్ధి కూడా నేర్పినట్టు అవుతుందని చెప్పి నా యొక్క కోరిక. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సార్ల లోపం అని చెప్పి సార్ ఒక మాట అన్నాడు. సార్ అట్లా కాదు, నేను ఆ లోపం అని లేదు, ఇప్పుడు లోపం కూడా లేదు. కానీ ఒక్కొక్కసారి ఒక అంతస్తుగా ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ నడుస్తుంటే అతన్ని మేము పొగుడుతున్నాం. ఎందుకంటే మా స్కూల్ బాగుండాలా, మా పిల్లలు బాగుండాలని చెప్పేసి. ఎందుకంటే గతంలో రామారావు సార్ని పొగిడినాం. మాకు 7th వరకే ఉండే, 10th వరకు ఆయన చాలా కష్టపడి ఈ మా స్కూల్ని 10th వరకు చేసిండు. దాని ఆలోచన ఆయన దగ్గర ఉండే, ఆ ఆలోచన మాకు చెప్పిండు, నాకు సహకరించండి, మీరు 10th వరకు స్కూల్ చేస్తా అని చెప్పేసి. మేము ఆయన వెంబడి పడి ఏదో మాకు సాయశక్తుల పట్టుకు మాకు ఎంత తోస్తే అంత ఆయన వెంబడి వెళ్ళి 10th వరకు చేసుకొని బాగానే ఉంది. కానీ ఇంకోటి అంటే సార్ ఇప్పుడు మా గ్రామానికి వచ్చింది కాబట్టి సార్ మేమేమనుకుంటున్నామంటే 10th పరీక్ష రాయడానికి మా సెంటర్ చేస్తారేమని చెప్పి సారకపూర్ని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా గ్రామం నుండి పిల్లలు గుండారం పోయి అక్కడ పరీక్ష రాసడం ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే సార్ అక్కడ బస్సులు లేవు, మరి ఏదన్నా సౌకర్యం కూడా లేదు, ఆటోలు వెళ్ళడానికి కానీ లేకుంటే బస్సులు వెళ్ళడానికి కానీ అటువంటి లేవు. కాబట్టి అది ఇక్కడ పెట్టినట్టయితే ఈ అందుబాటులో ఉంటుందేమో అని నా ఆలోచన. మరి దాన్ని పెద్దగా మీరు పెద్ద మనసు చేసుకొని దాన్ని మీరు పరిగణనలో తీసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సార్ మేము చూసుకుంటూ వస్తుంటే టీచర్లు ఒక్కసారి వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటున్నారు, ఒకసారి వచ్చినప్పుడు ఇంకా ఎదుగుదల వస్తుంది ఈ స్కూల్కు. అంటే అప్పుడున్న సార్లకు ఇప్పుడున్న సార్లకు అప్పుడు మధ్యలో వచ్చిన సార్లకు అంతా కలిసి ఇవాళ ఒక స్థాయిగా ఎదిగినట్టు కనిపిస్తుంది. మా అమ్మనే బాగా చూసుకుంటుంది నన్ను అని ఇప్పుడు అన్నారు మీరు. మా నాన్ననే మాకు దైవంగా భావిస్తాడు అని మీరు అన్నారు, నేను సంతోషపడ్డా. కానీ మీరు చదువుకొని ఒక ఉద్యోగం వచ్చినాక మీ అమ్మ నాన్నని అనాథ ఆశ్రమంలో వేయకుండా చూడండి. వాళ్ళకు మా ఇప్పుడు ఏదైతే అనుకున్నారో మా అమ్మ సరిగా చూస్తుంది, నన్ను భోజనం పెడుతుంది, 2 జడలు వేస్తుంది, పూలు పెడుతుంది అని ఎంతగా మీరు కోరుకున్నారో మీ అమ్మని కూడా అప్పుడు మీ ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మీ భర్తతో పెళ్ళైనాక మీ అమ్మని అదే విధంగా చూడండి అని చెప్పి నా యొక్క మనవి. మీరు దీన్ని చెడ్డగా భావించద్దు. అదేవిధంగా అమ్మా ఇప్పుడు సార్లు అన్నారు మీ కవిత్వంలో ఒక చిన్న నాది ఒక కవిత్వం. అయితే ఏమంటున్నాయంటే ఈ పనులు నేలకగా అంటున్నాయట. దాంతగే జీపుకో హమ్ 32 తూ ఎకేలి మాయి. పనులు అంటున్నాయి, కొడక మేము 32 మంది ఉన్నాం, నువ్వు ఒక్కోడవే, మమ్మల్ని ఏం చేస్తావు అంటున్నాయట పనులు. అవురాబాయి ఇది మాట వస్తుంది. గట్టిగా దొరకబట్టి పనులు నలక బయటకు వెళ్తారా, ఏమైనా మాట్లాడుతుందా? ఏం మాట్లాడదు. అవి 32 ఉన్నాయి. जीप गए दांत को हम तुम 32 में अकेली माई, अगर एक दिन टेढ़ा चलूंगा तो 32 गिर जाए. 32 రాజపత్ర కొడుకు నేను ఒకనాడు అంకర మాట్లాడితే అని అంటున్నది. కాబట్టి ఈ మీరు ఒక బంగారి వజ్రం లాంటి వాళ్ళు మీ యొక్క చదువుని మీరు చదువులాగా నేర్చుకోండి. మీరేదో మేమేదో చిల్లరగాలం, మీ అమ్మ నాన్నలు కానీ మేము కానీ మాకు విద్య లేక అంటే బుద్ధితో బతికినాం. మీరు విద్య చదువుకొని కొంచెం మాకంటే ఎక్కువ స్థాయిలో బతకాలని మా గ్రామానికి మంచి ఒక వన్య తీసుకురావాలని చెప్పి మా కోరిక. మేము సార్లకు అదే చెప్తున్నాం ఎప్పుడైనా కానీ, సార్ ఏమన్నా చేయండి, మా పిల్లల్ని చదివించండి, ఒక స్థాయికి ఎదగేట్లా చేయండి అని చెప్పేసి. మాకు ఇప్పటికే ఒక గర్వకారణం ఉంది. మా గ్రామం నుంచి ఒక సైన్సిస్టు, ఒక టీచరు,
ఒక కానిస్టేబుల్ ఈ స్థాయికి వెళ్ళిండ్రు. మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం. సార్ ఒక మాట అన్నాడు, ప్రైవేట్ స్కూల్లో పంపొద్దని. అయితే సార్ ఇక్కడ ఏమైందంటే గవర్నమెంటు చాలా ఇది చేస్తుందని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే పెన్షన్ ఇస్తుంది సార్, బియ్యం ఇస్తుంది, గవర్నమెంట్ సొమ్ము అది. కానీ బియ్యం తింటున్నాడు, పెన్షన్ తింటున్నాడు, అలా కొడుకున్న బిడ్డల్ని ప్రైవేట్లో స్కూల్లో చదివిస్తున్నాడు. మరి అలా గుండాలు ఏంటంటే అయ్యో గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంది కదా, బియ్యం ఇస్తుంది కదా, మరి గవర్నమెంట్ స్కూల్లో చదివియాలన్న పిల్లగానే ఉండాలి. కాబట్టి ఏంటంటే మీరు అనుకున్నట్టు సార్ అన్నాడు ఇప్పుడే, మేమేం తక్కువ, ప్రైవేట్ స్కూల్లో మేము గొప్ప అని కాదు. ఏదైతే ఎక్కడికి వెళ్ళి ఇత్తు పెట్టినప్పుడు చెట్టు మొలిసింది, అవే పనులు అయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర ఇట్నం పెట్టడానికి తన రూపాయల ఖర్చు పెడతాడు. కానీ నేర్పియాలన్న ఆలోచన, కానీ నేర్చుకునే వాళ్ళకు ఉండాల కోరిక. ఎందుకంటే నేను కూడా ఒక స్థాయికి వెళ్ళి పోవాలని చెప్పి మొన్న క్రికెట్లో ఆడుతూ ఆడుతూ ఒక 14 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లగాడు అయితే 6లు కొడుతుంటే 4 కొడుతుంటే అందరూ పరిచయం అవుతారు. ఎందుకంటే చిన్న పిల్లోడు వాడిని ఎట్లా తీసుకున్నారు, వాడి 6లు కొడుతున్నాడు 4 కొడుతున్నాడు అంటే పట్టుదల, ఐక్యత, నే లోపల సాధించినటువంటి ఒక ధీమా ఉండాలి, నేను చెయ్యనా అనేది ఉండాలి. కాబట్టి అదేవిధంగా మనం కూడా ఆ పట్టుదలతోటి అది చేస్తేనే కానీ, మేము కూడా పెద్దగా చదువుకోలేదమ్మా, నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నా, 3 తరగతి చదువుకున్నా, నా పెద్ద చదివేం రాదు నాకు. కాబట్టి ఏంటంటే నేను చూస్తూ అందరినీ చూసుకుంటూ ఎట్లా మాట్లాడతారు, ఏం మాట్లాడాలా, ఎవరితో ఏమనాలా, ఎవరితో ఎట్లుండాలా అనేది ఈ నెలకకు నేను కొంచెం ఇది చేసి పెట్టిన. అందుకే అది కొంచెం తేడా పోదు. దయచేసి మీరు కూడా అదే స్థాయిలో నేర్చుకొని మీ ఉద్యోగాలు చేస్తూ మంచి చదువులు చదువుకొని మీరు మంచి ఉద్యోగాలు చేయాలని నా యొక్క కోరిక. ఈ గ్రామాలను వెక్కిరిస్తున్న మొహాలకు గట్టి దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి పంచారెడ్డి లక్ష్మణ్. తెలంగాణ ఉద్యమానికి చాలా గట్టిగా నిలిచినటువంటి వ్యక్తి. మనం ఉద్యమం చేసినాం, మన పిల్లలు ఇప్పుడు ఉద్యమం గురించి చదువుకుంటున్నారు. ఆ ఉద్యమంలో ప్రముఖంగా పాత్ర వహించినటువంటి మన పంచారెడ్డి లక్ష్మణ్ గారిని మనం ఈ కార్యక్రమానికి పిలుచుకున్నాం. మనం మీ కవిత్వాన్ని బాగా విన్నారు. మరి ఆయన తమ సందేశాన్ని సభా ప్రారంభకులు ఎం సేవుల మండల విద్యాశాఖాధికారి గారు, ఐటీ సేవలు అందిస్తున్న నా ఆత్మీయ మిత్రుడు గణపురం దేవేందర్ గారు, ఇక్కడ సభకు ఇచ్చేసిన ఉపాధ్యాయులు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నాకు మళ్ళీ నా బాల్యం, నా చిన్నతనం గుర్తుకొస్తున్నది. అప్పుడు విద్యా విధానం ఇంత ఈ స్థాయిలో లేదు. మేము చదువుకున్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు అని లేవు. ఒక పంతుల దగ్గరికి పోయి 4వ తరగతి వరకు 5వ తరగతి వరకు చదువుకొని అక్కడి నుంచి మేము గవర్నమెంట్ స్కూల్లో షిఫ్ట్ అయ్యాం. అప్పుడు విద్యా విధానం ఎంత హార్డ్గా ఉండేదంటే పావులు 1/4, పావులు, అర్ధాలు, ఫోన్లని అంటే అర్ధాలు అంటే హాఫ్, ఫోన్లు అంటే 3/4. ఇవి 126 అర్ధాలు ఎన్ని అవుతాయని చెప్పేసి నోటికి బట్టి విద్యా విధానం అప్పుడు ఉండే. మరి ఆ విద్యా విధానం నుంచి ఇవాళ కార్పొరేట్ విద్యలు ఎక్కడికి పోయినాయంటే వ్యాపార విద్యా విధానం అయిపోయింది. పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ఒక డబ్బు సంపాదించే మిషన్ లాగే చూస్తున్నారు, కానీ వాళ్ళ బాల్యం అని ఆలోచన శక్తి ఎవరికి లేకుండా పోయిందనేది చాలా బాధగా ఉంది. నిజాన్ని చెప్తే వాళ్ళ బాల్యాన్ని చిలివేస్తున్నాం. 3 ఏళ్ల పాపని తీసుకుపోయి ఎల్కేజీ స్కూల్లో కానీ నర్సరీ స్కూల్లో కానీ వేయడం అంటే ఇంకా అప్పటికి తల్లి కూడా వాళ్ళని పిల్లల్ని తీసుకుపోయి అప్పటికి ఇంకా నిద్ర లేచి లేవని ముఖంతో వాళ్ళని రెడీ చేసి స్కూల్లో తీసుకుపోయి జాయిన్ చేసి నర్సరీ అని వాళ్ళని జాయిన్ చేసిన ఇంటి ముందరే ఒక స్కూల్ ఉంటుంది. ఆ పిల్లల్ని చూస్తుంటే చాలా బాధేస్తుంది. మరి ఈ బాధను గమనించుకుంటూ పోతే మరి పరిస్థితులు కూడా ఎట్లయినాయంటే ఇదంతా జట్టియుగం, అంతా చాలా స్పీడ్గా పోతున్నది. తల్లిదండ్రులను తప్పుపట్టడానికి కూడా స్పీడ్. ఇది కాదని చెప్పేసి తల్లిదండ్రులు మామూలు స్కూల్ ఒక 4 ఏళ్లకు 5 ఏళ్లకు చదువు మొదలు పెట్టిద్దామంటే
అప్పటికి వాళ్ళు వెనుకబడిపోతారు 2 ఏళ్ళు. మరి ఈ లోపాన్ని సరిదిద్దే ఏదైనా సరిదిద్దే విధానం ఉందా అంటే దాన్ని మేధావి వర్గం ఆలోచించాలి. వాళ్ళ బాల్యాన్ని మనం తిరిగి అయితే ఇవ్వలేం. వాడు ఎంత పెద్ద గొప్ప సంపాదించినడైనా కోట్లు సంపాదించినా కూడా బాల్యం అనేది, మేము చిన్నప్పుడు ఒక హిందీ నానేడేలో ఒక కవిత ఉండేది, డాక్టర్ సుభద్రా కుమారి చౌహాన్ అని, మేరా నయా బచ్పన్ అని. ఎంత గొప్పగా రాసిందంటే ఆమె బాల్యం గురించి. చదువుతుంది. అయితే ఇది చాలా సున్నితమైన విషయాలు, ఎవరికి అర్థం కావు, ఎక్కువ అర్థం కావు. అందరూ అనుభూతి చెందుతారు కానీ అర్థం కావు. తల్లిదండ్రులకు కూడా తెలుసు, నా పిల్లల్ని నేను అనవసరంగా ఇబ్బంది పెట్టి స్కూల్కి పంపుతున్నాను. అది పంపకపోతే వాళ్ళకు భవిష్యత్తు లేదు. మరి ఈ విధానాన్ని మార్పు కోరుకునే విధానం ఎట్లనో మేధావి వర్గం ఆలోచించి కనీసం 3 ఏళ్ళు కాకుండా 4 ఏళ్ళ కన్నా స్కూల్లో పంపే విధానం ఏదైనా ఉంటే ఆలోచించాలని నేను ఈ వేదిక నుంచి మేధావి వర్గము, టీచర్లను, పిల్లలను, వేదిక మీద ఉన్న పెద్దలందరినీ నేను వేడుకుంటున్నాను. మేము చదువుకునే రోజులలో 5-6 ఏళ్ళకు స్కూల్కి పోయేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇష్టం ఉంటే పోయేది, లేకుంటే లేదు. సారు పొల్లాట బెక్కించి చదువు రాకపోతే కొట్టడము, భయంతోనే పోయి. ఇప్పుడు అంతా కాంపిటీషన్ అయిపోయింది. ఇది ఒక అందుకు మంచిదే, కానీ ఒక యంత్ర విధానంలాగా అయిపోయింది విద్యా విధానం. ప్రభుత్వ పాఠశాలలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నాయి, ఎంతో ఉన్నతమైన, ఎంతో క్వాలిటీ గల విద్యను అందిస్తున్నాయి. దీన్ని అందుకోలేకపోతున్నాం. ఇప్పుడు కేవల గారు చెప్పినట్టు చాలా క్వాలిటీ, చాలా మంచి విద్యను అందిస్తున్నారు. ఇక్కడ కొద్దిగా వీళ్ళ మనోవికాసానికి కూడా ఈ మార్గాలు, ఈ కవి సమ్మేళనం మేము మామూలు కవి సమ్మేళనం కాదు, ఇటువంటి కార్యక్రమాలు చేసేది ప్రైవేట్ స్కూల్లో పెట్టరు. వాళ్ళు ఎంతసేపు ఆ బ్లోక్ చుట్టూ, ఆ మ్యాప్ల చుట్టూ తిప్పుతే తప్పే ఇటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఒక సాహిత్య కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేయరు. దానిపైన వాళ్ళకి అవసరం లేదు. మరి ప్రభుత్వ పాఠశాలను మనం ప్రోత్సహించి పెద్దలు వెంకటేశ్వర గారు ఎంతో బాధతో చెప్పిండు. మరి చాలా గొప్పగా చెప్పింది. మనము మన విలువల్ని కాపాడుకునే విద్యలను నేర్చుకోవడం కూడా చాలా అవసరం. సంపాదన కొరకే కాదు, మన మానవీయ విలువల్ని కూడా కాపాడుకోవాలి, మన ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఎంతోమంది మన ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు 1970 వరకు ప్రైవేట్ స్కూల్ అనేవి లేవు అనుకుంటున్నాను. 1970 వరకు ప్రైవేట్ స్కూళ్ళు లేవు. 70 తర్వాత మొదలైంది. ఎంత మొదలైనాయి అంటే ఒక విచ్చలవిడిగా రోజుకు 2-3, నిజామాబాద్లో రోజుకు 2-3 పాఠశాలలు చేర్చే విధంగా మొదలైంది. అదొక వ్యాపారంలాగా అయిపోయింది. దానికి ఇప్పుడు అది పెద్ద సబ్జెక్టు మనం చెప్పలేదు. కానీ పిల్లలు వాళ్ళ కవి సమ్మేళనం చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఇందులో వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ ఇంటి దగ్గర, లేకుంటే ఇక్కడ టీచర్లు ఎవరో కల్పించుకునేది కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా చదివిన కవితలు ఇవి. మరి ఇందులో ముఖ్యంగా ఈ తిరుమల అనే అమ్మాయి చాలా గొప్పగా చదివింది. అర్చన మినీ కవిత 4 లైన్లే చదివింది. అంటే అందరూ బాగా చదివింది. అందరూ ఎవరు దీన్ని అక్షర, ఆ అమ్మాయి కూడా 4 లైన్లో 5 లైన్లో చదివింది. కానీ అంటే ఈ భావపీడితమైన కవితలు రాయడం అనేది మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఇంకా పైకి ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి మీకు. తర్వాత అఖిల్ పవార్, ఆయన కవితలో పవర్ ఏందో చూపించాడు. అశ్విత, కావేరి, ఇట్లా కొంతమంది ఇప్పుడు అందరినీ సమీక్షించే సమయం వేదిక మీద లేదు కాబట్టి మీకు అందరికీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ కవితలలో ఎవరు ఏలు పెట్టలేదు. నేను చాలా స్కూళ్ళల్లో చాలా చీఫ్ గెస్ట్గా పోయినా అందులో నాకు తెలిసిపోతుంది పిల్లలు చదివే కవితలలో ఎవరైనా దాన్ని మార్పులు చేసినా. ఇక్కడ అందుకే ఫస్టే చెప్పిన ఇది కల్తీ లేని కవిత మీద చాలా గొప్పగా చదివింది. అందరికీ స్టూడెంట్ అందరికీ అభినందనలు. మరి నాకు ఈ వేదిక పంచుకునే అవకాశం ఇచ్చిన మిత్రులు గణపురం దేవేందర్, సల్లా సత్యనారాయణ గారు, పెద్దలందరూకి అభివాదం చెప్తూ ముగిస్తున్నాను. ఇట్లా రాయాలి, ఇట్లా చదవాలని ఏదో నాకు వచ్చిన పిచ్చి రాతలనే వాటిని మీరు కవితలు అంటున్నారు, కానీ అంత అర్హత లేదు నాకు. ఇక్కడ చాలా మంది కవులు, కళాకారులు చాలా మంది ఉన్నారు.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కవిత శీర్షిక తడబడిన తవిక. నేను కవితలు రాయను, తవికలు రాస్తాను, మీకు తెలుసు కదా. మరి సార్ అడిగితే నా పేరు చెప్తున్నారు. మరి ఇప్పటికే నాకు అర్థమవుతుంది, మీరు అలసిపోయినట్టు అనిపిస్తున్నారు. మీరు ఛాన్స్ ఇస్తే చెప్తా, లేదంటే ఆపేస్తా. చెప్పండి. కాబట్టి మరి నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు ముక్కు మూసుకొని వినాలి, కాదా? సారీ, చెవులు మూసుకొని వినాలి. మరి ఎట్లా వింటారు? నోరు మూసుకొని కొద్దిగా ఇంట్రెస్ట్ గా వినండి. తొందరనే ముగిస్తే మీ టైం ఎక్కువ తీసుకొని విసుగు తెప్పింది. నా కవిత శీర్షిక ఇప్పుడు తడబడుతున్నాయి చేతులు సార్. తడబడిన తవిక. మహామహుల ముందు మాట్లాడటమే భయమంటే కరతాళ ధ్వనులు రవలించేలా కవితలు చెప్పడం అంటే మాటలా? మహామహుల ముందు మాట్లాడడమే భయమంటే కరతాళ ధ్వనులు రవలించేలా కవితలు చెప్పడం అంటే మాటలా? వ్యాకరణం, ఛందస్సు వంటి ముడి సరుకులేవి లేకుండా వాక్య నిర్మాణం, పదాల కూర్పు, అక్షర ప్రస్తార సంయోగాలు సాధ్యమేనా? వ్యాకరణం, ఛందస్సు వంటి ముడి సరుకులేవి లేకుండా వాక్య నిర్మాణం, పదాల కూర్పు, అక్షర ప్రస్తార సంయోగాలు సాధ్యమేనా? ముమ్మాటికిది హనుమంతుని ముందు కుప్పిగంతులు. హనుమంతుని ముందు కుప్పిగంతులు, కప్పగంతులు కాక మరేంటి? ఛందోబద్ధ నియమాలు లేని పదాల చేర్పు. ఛందోబద్ధ నియమాలు లేని పదాల చేర్పు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదే కదా. అంటే ఎప్పుడు ఎక్కడ తగులుతుందో తెలియదు, నాకైతే కూడా అట్లాంటిదే, కొద్దిగా భరించండి. అయినా ఏదో తాపత్రయం, పిచ్చోడి చేతిలో రాయి లాంటిది అయినా కూడా నాకు తాపత్రయం చెప్పాలి, రాయాలి ఏదో అని. ఏదో తాపత్రయం, ఎంతో తపన, ఇంకెంతో తృష్ణ. అందమైన సుందర కవితా సదనాన్ని నిర్మించాలని, అందమైన సుందర కవితా సదనాన్ని నిర్మించాలని, మదిలోని భావాలను కమ్మనైన అమ్మ భాషలో వ్యక్తీకరించాలని. అందమైన సుందర కవితా సదనాన్ని నిర్మించాలని, మదిలోని భావాలను కమ్మనైన అమ్మ భాషలో వ్యక్తీకరించాలని. కానీ ఎందుకో కలం ముందుకు కదలదే, ఎందుకో కలం ముందుకు కదలదే, వెదడుకు పట్టిన జాడ్యం వదలదే. ఏదో రాద్దామని ట్రై చేస్తుంటే పెన్ను కదలతలేదు ముందుకి. ఎందుకో కలం ముందుకు కదలదే, వెదడుకు పట్టిన జాడ్యం వదలదే. మనసులోని అనుమానపు మకిలి విడవదే, తనువులోని అనువనువు సొద మానదే. ఏమని సొద? రాయి రాయి అని. కానీ అది రాయి లాంటిదని వీళ్ళందరికీ తగులుతుందని దీనికి అర్థమైతలేదు. రాయమని. ఆహా, ఎంతటి అదృష్టవంతులో కదా తెలుగు భాషా పండితులు, ఎంతటి అదృష్టవంతులో కదా తెలుగు భాషా పండితులు. ఎంతటి సంక్లిష్ట భావాన్నైనా అలవోకగా పలికించగల అష్టావధానులు. ఎంతటి సంక్లిష్ట భావాన్నైనా అలవోకగా పలికించగల అష్టావధానులు తెలుగు ప్రియ సుతులు. కవి తలపుల్లో ఊపిరి పోసుకున్న కవిత. కవి తలపుల్లో ఊపిరి పోసుకున్న కవిత రవి తేజస్సుతో తెలుగు తల్లి గర్భాన పురుడు పోసుకోవాలని కాలంతో పోటీ పడి మరి కవితను కనడానికి రెండున్నాయి ఇక్కడ. ఒకటి కనడానికి, ఇంకోటి చూడ్డానికి అని. ప్రసవ వేదనతో తల్లడిల్లిపోతుంది తల్లిలా నా కలం. నా పెన్ను రాయాలని ప్రసవ వేదనతో తల్లడిల్లుతున్న తల్లిలా తాపత్రయపడుతుంది, కానీ ఈ మెదడుకు పట్టిన జాడ్యం వదలడం లేదు. అద్భుతమైన అక్షర శృతులను అందరి నుతుల మధ్య, అంటే నుతులు అంటే పొగడడం, అద్భుతమైన అక్షర శృతులను అందరి నుతుల మధ్య ప్రపంచానికి పరిచయం చేయాలని పరిపరి విధాలా పరితపిస్తుంది తండ్రిలా. ప్రతి పుట అంటే పేపర్, రాసే పేపరు అందరికీ అంచి ఒక కవితను అందించాలని తాపత్రయపడుతూ ఉంది. ప్రతి పూట ప్రతిసారి రాయాలి అని తాపత్రయపడుతుంది. అవనికి ఆహ్లాదాన్ని పంచే, అవని అంటే తెలిసే కదా, ఇవాళ నేషనల్ వరల్డ్ ఎర్త్ డే కదా. అట్లాంటి అవనికి ఆహ్లాదాన్ని పంచే అక్షర సంబంధ బాంధవ్యాలు అరమరికలు లేకుండా హాయిగా సాగాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి తోబుట్టువుల్ల అక్షరాలు.
అంటే ఓ మంచి కవితను అక్షరాలే కదా ఇవన్నీ 56 అక్షరాలనే ఎన్ని రకాలుగా కూరుస్తూ ఉంటే ఇన్ని పదాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఎన్ని మాట్లాడుతూ ఉన్నాం, రిపీటెడ్గా రావచ్చు, ఏవో రావచ్చు, అన్ని అక్షరాల కూర్పే. అలా అరమరికలు లేకుండా హాయిగా సాగాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి తోబుట్టువుల్ల అక్షరాలు. ముద్దు ముద్దు మాటలతో, ముసిముసి పోసి నవ్వులతో అందరినీ ఆనంద డోలికల్లో తేలియాడించి అమితానందాన్ని అందించాలని చూస్తున్నాయి బామ్మ తాతల్ల భావోద్వేగాలు. నా లోపల ఫీలింగ్స్ అందరూ మెచ్చుకోవాలి, అయ్యో అందరికీ అని ఏదో తాపత్రయ పడుతున్నాయి, కానీ అది ఏంటో ఇంకా అర్థం కావట్లేదు. ప్రపంచాన్నంతా ఒకే కుటుంబంగా అంటే కవి కులంగా, వీరంతా ఇప్పుడు ఇంతమంది కవులు ఉన్నారని నాకు తెలియదు ఇన్ని రోజులు, కానీ చాలా చాలా పెద్ద పెద్ద కవులు ఉన్నారు, కాబోయే కవులు ఉన్నారు. ఎంతమంది ఎన్ని పుస్తకాలు రాస్తారో. నేను అట్లాంటి మీలాంటి వాళ్ళకు గురువు అని చెప్పుకోవడానికి సంతోషపడతాను. నేనైతే ఈ కవి మా స్టూడెంటే అని చెప్పుకోవడానికి. ప్రపంచాన్నంతా ఒకే కుటుంబంగా కవికులంగా మార్చే వాంగ్మయాన్ని ప్రజల నోట్లో నిరంతరం నాట్యమాడే నవయువ కవితా సంకలనాలను సంబురంగా ఆహ్వానించడానికి సిద్ధమైంది కవితాలోకం. అందుకేనేమో ఎన్నడూ లేనంత తడబాటు నా తవికలో. ఏంటినది? సౌండ్ వస్తలేదు. కవితనా తవికనా? ఎన్నడూ లేనంత తడబాటు నా తవికలో, ఎన్నెన్ని తప్పుల తడకలో నా తవికలో, ఎన్నెన్ని తప్పుల తడకలో నా తవికలో. అసలు అర్థం స్ఫురించే పదాలు ఉన్నాయో లేవో సార్ నాకు తెలియదు. అసలు అర్థం స్ఫురించే పదాలు ఉన్నాయో లేవో నా తవికలో. అయినప్పటికీ నా తవికను ఓపికగా భరించిన మీ అందరికీ కృతజ్ఞత వందనాలు. నా తవికను ఓపికగా భరించిన మీ అందరికీ కృతజ్ఞత. నేర్పించును జీవిత ఒరవడి, క్రమశిక్షణకు కావాలి గుడి, ఆటల్లోనూ పెరిగింది మా సోడి. ఇది మన బడి. ఇక్కడ ఇంతవరకు పిల్లలను ఉద్దేశించి ఇప్పుడు మా పెద్దలను, మా గ్రామ పెద్దలను ఉద్దేశించి ఇతరులు వచ్చి ఇక్కడ ఆడి పాడు చేస్తున్నారు పోటీ పడి. ఇతరులు వచ్చి ఇక్కడ ఆడి పాడు చేస్తున్నారు బడి పోటీ పడి. ప్రభుత్వ ఆస్తుని చెడగొడుతున్నారు. కాపాడాలి ఊరివారు అలక్ష్యం వీడి, ఇది కాదా మీ బడి? కాపాడాలి ఊరివారు అలక్ష్యం వీడి, ఇది కాదా మీ బడి? ప్రభుత్వాలు అందిస్తున్నాయి ప్రోత్సాహకాల ఆరుతడి, ప్రభుత్వాలు అందిస్తున్నాయి ప్రోత్సాహకాల ఆరుతడి. పుస్తకాలని అందిపుచ్చుకోవాలి మీరు అవకాశాల వడి, అప్పుడే పట్టగలము ఆనందము జడి, ఇది మన బడి. ఈ గోష్ఠి అంటే ఈరోజు జరుపుకున్నటువంటి విద్యార్థుల ఈ కవిత కార్యక్రమం, ఈ గోష్ఠి ఇక్కడ ఆరంభం, పిల్లల అభ్యున్నతికి ప్రారంభం. ఇదే కదా మన బడి, ఇది కాదా మన బడి. థ్యాంక్ యూ. నిజంగా నాకేం రాదు, సార్ ఎందుకు పిలిచిండో నాకు అర్థం లేదు. నాకు ఊరికే మాట్లాడడం వచ్చు, అర్థం చెప్పడం రాదు. పిక్చర్ కాబట్టి వచ్చాను. పిల్లల ముందు వాళ్ళు చెప్పిన కవితల ముందు చివరికి వచ్చి మీరు ఆకలితో ఉన్నప్పుడు కవితా దాహంతో ఇక్కడ ఉన్నారు ఇప్పటి వరకు. దాన్ని విద్యార్థులు ఆల్రెడీ ఇక అదనేది మీకు సంతృప్తి పరచబడి ఉన్నారని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆకలితో ఉన్న ఈ సమయంలో నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనిపిస్తుంది. అయిపోయింది నా కవిత. ఏ విధమైన అవినాభావ సంబంధం ఉంది, నీరు ఎలా నీవో అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నీరు నీవు అంటే నీరు మనిషి, నీరు లేనిదే నీవు లేవు, నీరే నీవని నీవెరుగవు. ఈ మట్టిలో 70%
నీరు ఈ కట్టెలో 70% నీరే. నీరు చినుకై పడిన చోటే దాని పేరు. నీవు మనిషై పుట్టిన చోటే నీ ఊరు. నీరు చినుకై పడిన చోటే దాని పేరు. నీవు మనిషై పుట్టిన చోటే నీ ఊరు. మేఘం నుండి జారిన స్వచ్ఛమైన ఒక వర్షపు బిందువు ఒక మురికి గుంటలో పడితే అది పనికి రాకుండా పోతుంది. అదే దాని పేరు అవుతుంది. పంట చేనులో పడితే ఆహారమై మనకి ప్రాణం పోస్తుంది. గంగా నదిలో చేరితే పాప వినాశినిగా మారి పవిత్రతను సంతరించుకుంటుంది. నీవు కూడా అంతే. పాఠశాలకు వెళ్తే విజ్ఞాని అవుతావు, పంట చేనుకు వెళ్తే అన్నదాత అవుతావు, సరిహద్దుకు వెళ్తే సంరక్షకుడివి అవుతావు, బారు షాపుకు వెళ్తే బజారు పాలవుతావు. ఇక నీరు తన జీవించే కాలంని బట్టి తను వచ్చిన కార్యం నెరవేర్చే పోతుంది. ఒక నీటి బిందువు తను జీవించేది ఒక క్షణకాలమైనా తను వచ్చిన కార్యం నెరవేర్చపోతుంది. అదేలాగంటే ఒక నీటి బిందువు వేడివేడి దోశ పెనం మీద చల్లినట్లయితే అది జీవించేది ఒక్క క్షణకాలమే ఆవిరైపోతుంది. కానీ ఆ దోశని క్షణంలో చల్లబరిచి దాన్ని శుభ్రం చేసి మనొక దోశకు సిద్ధం చేసి మాయమవుతుంది. అచ్చం మన పాఠశాలని శుభ్రంగా ఉంచే మన సుజాతమ్మలాగా. ఇంకో నీటి చుక్క స్వాతి చినుకుగా మారి ఒక ఆల్చిప్ప నుండి ఆనిముత్యాలను సృష్టిస్తుంది. అచ్చం మన సునీత విలియమ్స్ అమ్మలాగా. మరి అంబరాన్ని అద్భుతించిన, విశ్వాంతరాల అంతు చూసిన, సృష్టి రహస్యాలను ఛేదించబోయిన సునీత విలియమ్స్ అమ్మను భూలోకమంతా కీర్తిస్తుంది. స్వాతి చినుకు కదా. సముద్రం నుండి బయలుదేరిన నీరు తన ప్రయాణం మేఘమై, బిందువై, కుంటలై, మడుగులై, చెరువులై, వాగులై, నదులై చివరికి మళ్ళీ సముద్రంగా మారిపోయి ఈ నీరంతటికి సమాన గుర్తింపు ఉందా? అంతటా ఉందా? ఒకే కీర్తి ఉందా? కీర్తించడం లేదని ఆగిందా తన ప్రయాణం? తగ్గిందా తన ప్రమాణం? ఎవరు తనను గుర్తించడం లేదని అమ్మ పసిపిల్లవాడిని శుభ్రంగా ఉంచడం ఆపిందా? వాడికి తెలియకున్నా వాణ్ణి అలంకరించి మురిసిపోవడం మానిందా? ఎవరు మెచ్చాలని తల్లి బిడ్డను పెంచుతుంది? ఎవరు మెచ్చాలని భార్య బానిసలా వెలలేని సేవలు అందిస్తుంది? ఎవరు మెచ్చాలని తన తండ్రి తన కుటుంబానికి రక్షణ ఇస్తున్నాడు? ఎవరికి నచ్చాలని నానమ్మ తాతయ్య పిల్లలకి సుశిక్షణనిస్తున్నారు? ఎవరు మెచ్చాలని ఇదంతా జరుగుతుంది? నదిలో నీరువై బాల్య, యవ్వన, వృద్ధ దశలో విహరించినట్టే అచ్చం మనిషి కూడా బాల్య దశలో నిదానంగా మొదలవుతుంది. యవ్వన దశలో గంగా పొంగి ఉప్పొంగి ప్రవహిస్తుంది. తనకు అడ్డగా వచ్చిన కొండను కూడా చీల్చి సహజ వంతెనను ఏర్పరుస్తుంది. వృద్ధ దశలో అదే వృద్ధ దశకు వచ్చేటప్పటికి ఒక చిన్న మట్టి దిబ్బ అడ్డు వచ్చిన పాయలుగా చీలి సముద్రంలో తన ప్రాణం విడుస్తుంది. ఓ నదీ మా తల్లి బిడ్డలుగా మానవుడి స్థితి కూడా నిన్ను పోలి ఉంది. బాల్య, యవ్వన, వృద్ధ దశలో ఇలాగే ప్రవర్తిస్తున్నాడు, పరుగులు తీస్తున్నాడు. చివరికి ఈ ఆత్మ అనే బిందువును అనంతాత్మ అనే సింధువులో విలీనం చేస్తున్నాడు, అందులో మిళితమవుతున్నాడు. మళ్ళీ ఈ సృష్టికి పునఃసృష్టికి ఫలితమవుతున్నాడు. దివి నుండి మేఘమై దిగి వచ్చేటప్పుడు నీవు స్వచ్ఛమైన నీటి చుక్కవట. రంగు, రుచి, వాసన అన్నదే ఎరగవట. మనిషి కూడా అంతే. నీలాగే తల్లి గర్భాలయం నుండి భూమిని చేరేటప్పుడు కుల, మత, జాతి, వర్గ, లింగ భేదం లేకుండా ఓ వానమ్మగా ఈ నేలను చేరగానే ఆయా ప్రాంతాన్ని బట్టి నీవు అదే పేరును పొందుతున్నావు. అక్కడి వారికే అందుతున్నావు, ఆ ప్రాంతానికే చెందుతున్నావు. ఓ
ఓ ప్రాణమ్ముగా నీవు కూడా భూమిని చేరగానే ఆయా ప్రదేశాన్ని బట్టి అదే కులం అదే మతానికి చెందుతున్నావు, అదే ప్రాంతానికి అందుతున్నావు. కానీ అదే నది చేరిన చినుకులకు ఆ ప్రాంతానికే సొంతం అవ్వకుండా, నదిలో చేరిన చినుకులు ఆ ప్రాంతానికే సొంతం అవ్వకుండా తన నిజధర్మమైన పల్లానికే ప్రవహించి వంపులో ఉన్న వారి పైన కూడా తన ప్రేమ జలామృతాన్ని వంపుతుంది నది తల్లి. అలాగే మహామహుడైన మనుషుడు కూడా నీలాగే శిఖరాల ఉన్నత. And the second, Archana. Second, Archana. అంటే అందరూ బాగా రాసిండ్రు, మిగిలిన బాగా రాయలేదని కాదు. కాకపోతే రాయడము ఎంత ముఖ్యమో ప్రెజెంటేషన్ కూడా అంత ముఖ్యం, చెప్పడం కూడా. అర్చన కూడా గట్టిగా చెప్పండి. నెక్స్ట్ తిరుమల. తిరుమల నిజంగా మన వాయిస్ ఆఫ్ సారంగపూర్, చాలా చక్కగా మాట్లాడుతుంది అమ్మాయి. గట్టిగా చెప్పండి. అట్లాగే వెంకటేష్ పాఠశాల అభివృద్ధికి ఇస్తాడు తన వంతు క్యాష్, అందరినీ తన వైపుగా తీసుకుంటాడు ఫోకస్. ఈ ఫోకస్ పాఠశాలపై ఉండాలి ఆల్వేస్. ఈ సందర్భంగా అందుకోండి మా విషయం. గుడిలో ఉన్నాడు హనుమంతుడు, తనే అందరికీ ధైర్యవంతుడు. గుడిలో ఉంటాడు వెంకటేశ్వరుడు, మా ఊరి కోసం కృషి చేస్తాడు ఈ వెంకటేశ్వరుడు. ఈ ఊరిలో ఉంది వివేకానంద యూత్, కష్టం వస్తే సహాయం చేస్తుంది ఈ యూత్. మాజీ చైర్మన్ యాదేశ్, అందరినీ చేస్తాడు ఖుష్. మహేష్ గారు పెడతారు డీజే, ఆయనకి ఎవరైనా అడ్డు వస్తే బ్యాండ్ బాజే. మా పాఠశాలకి వచ్చారు పంచారెడ్డి లక్ష్మణ్, మా అందరికీ మాటలతో వండించారు లక్షణమైన భోజనం. రాజ్పాల్ సార్, సకల కళల రాజ్పాల్ సార్, మా మండల విద్యాశాఖ అధికారి ఎం సేవ్లా సార్. ఆయన మాటలు వింటే తిన్నట్టుంది సేమియాలు.